హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా పేరు అంజి. మీరు చూస్తున్నారు అంజి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, రీసెంట్‌గా మన ఛానల్‌లో ఒక పోల్ పెట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ చూడండి. సో ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ గురించి చెప్పాలా? అండ్ ఫోటోషాప్‌లో ఉన్న టూల్స్, అదే విధంగా మనకి మొబైల్‌లో ఉన్న అప్లికేషన్స్‌లో కూడా ఉన్నాయి. అవి వాటి గురించి వివరణ ఇవ్వాలా? సో ఈ 2 పాయింట్స్‌లో ఏ వీడియో ముందు చేయాలి అనేది పోల్ అనమాట. సో మనకి చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం సెకండ్ పాయింట్‌కి ఎక్కువ పర్సెంటేజ్ అనేది వచ్చింది, ఓటింగ్ అనేది. సో 2 వీడియోస్ ఇంపార్టెంటే. 2 వీడియోస్ కంపల్సరీ నేను చేస్తాను. సో ఈ వీడియో మట్టుకు సో మొబైల్‌లో ఉండే అప్లికేషన్స్, వాటి యొక్క టూల్సు, ఫోటోషాప్‌లో ఫోటోషాప్‌లో ఉండే టూల్సు మనకి మొబైల్ అప్లికేషన్స్‌లో కూడా ఉన్నాయి అని జెప్పేసి వివరిస్తూ చూపించే వీడియో అన్నమాట ఈ వీడియో. సో గైస్, మీరు ఈ పోస్ట్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది గదా! సమ్ మొబైల్ అప్లికేషన్స్ అన్నిటిని కలిపి. సో గైస్, ఈ అప్లికేషన్స్ అన్నిటిని లిస్ట్ చేసుకొని మినీ ఫోటోషాప్ అని చెప్పేసి నేను ట్రీట్ చేయడం అయితే జరిగింది. ఈ ప్రతి ఒక్క అప్లికేషన్స్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్‌లో చూసుకున్నట్లయితే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఎక్కువగా ఇందులో ఉన్న అప్లికేషన్సే యూజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పవర్‌ఫుల్ అప్లికేషన్స్ అన్నమాట ఇవి. ద అంటే ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవడానికి ఆండ్రాయిడ్‌లో ది బెస్ట్ అప్లికేషన్స్ అన్నమాట లిస్ట్ ఇది. సో, ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ అనేవి చూద్దాం. అండ్ గైస్, ఇందులో నేను కొన్ని ఆహ్, సరే మన ఛానల్‌కైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్దాం. సో గైస్, మన ఛానల్‌లో ఇక్కడ వీడియో సెక్షన్‌లో ఒకసారి అయితే క్లిక్ చేద్దాం. సో ఇక్కడ నేను అసలు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి నేను చేసిన వీడియోస్ ఒకసారి చూద్దాం. ఇక్కడ లేటెస్ట్. సో గైస్, ఇక్కడ మనకి ఫిల్టర్స్‌లో ఓల్డెస్ట్ అని మనం సెలెక్ట్ చేసుకుంటే నేను స్టార్టింగ్‌లో చేసిన వీడియోస్ అనేవి మనకి స్టార్టింగ్‌లో వచ్చేస్తాయన్నమాట. ఇక్కడ చూడండి. సో గైస్, నేను స్టార్టింగ్‌లో చేసిన వీడియోస్ ఒకే ఒక అప్లికేషన్ అన్నమాట. మీరు చూసుకోండి, ఇది ఇంట్రో. సో గైస్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్యూచర్స్ ఆఫ్ పిక్సెల్ ల్యాబ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే హౌ టు యాడ్ ఫాంట్స్ ఇన్ పిక్సెల్ ల్యాబ్, హౌ టు యాడ్ బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్స్ ఇన్ పిక్సెల్ ల్యాబ్, how to edit text in pixel lab, how to adjustment text on pixel lab. సో పిక్సెల్ ల్యాబ్‌లో మల్టీ కలర్స్ ఎలా ఎయ్యాలి, 3D షాడో ఎలా ఇవ్వాలి, 3D టెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలి, 3D రొటేషన్ ఎలా చేయాలి, తర్వాత హౌ టు అడ్జస్ట్‌మెంట్ టెక్స్ట్ బోల్డ్, ఇటాలిక్, కర్వ్, ఒపాసిటీకి సంబంధించింది. తర్వాత టెక్స్చర్ అనే టెక్స్ట్‌లో ఇమేజ్ ఎలా ఇంక్లూడ్ చేయాలి టెక్స్చర్ అనే ఫీచర్ ద్వారా. తర్వాత పొజిషన్స్, టెక్స్ట్ యొక్క పొజిషన్స్, ఎలిమెంట్ యొక్క పొజిషన్స్, తర్వాత ఇక్కడ కాపీ, డిలీట్, ఎడిట్, తర్వాత ఫ్రంట్, బ్యాక్, తర్వాత టెక్స్ట్ స్టైల్స్ గురించి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఒక్కొక్క ఫీచర్ గురించి ఒక్కొక్క వీడియోలో మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఫస్ట్ స్టార్టింగ్‌లోనే. ఎందుకంటే పిక్సెల్ ల్యాబ్ అనేది ఒక ఫోటోషాప్‌కి సింబాలిక్‌గా ఉండే ఒక మినీ అప్లికేషన్ అనమాట. అంటే ఫోటోషాప్‌లో ఉండే కొన్ని మెయిన్ టూల్స్ మనకి పిక్సెల్ ల్యాబ్‌లో చూస్తామన్నమాట. అందుకోసమే సో మొబైల్‌లో ప్రొఫెషనల్ ఎడిటర్స్ చాలా మట్టుకు పిక్సెల్ ల్యాబ్ యూజ్ చేస్తారు. సో నేను కూడా అప్లికేషన్ గురించి నాకు తెలుసు కాబట్టి సో మనకి నేను ఛానల్‌లో ఈ అప్లికేషన్ గురించి ఇంట్రడ్యూస్ చేయడానికి ఛానల్ క్రియేట్ చేసిందే పిక్సెల్ ల్యాబ్ గురించి చెప్పడానికి అన్నమాట. ఓకేనా? ఇక్కడ చాలా వరకు మొత్తం ఇక్కడ పొజిషన్స్ గురించి కావచ్చు, షాడో గురించి కావచ్చు, కలర్ ఎరేజర్ టూల్ గురించి కావచ్చు, ఎరేజర్ టూలు, తర్వాత డ్రా టూలు, తర్వాత షేప్ టూలు, తర్వాత బేజిర్ టూలు, తర్వాత యారో టూలు, తర్వాత ఇక్కడ గ్రిడ్ లైన్స్ గురించి, తర్వాత ప్రాజెక్ట్స్ గురించి, తర్వాత మాస్క్ గురించి, తర్వాత కలర్ అప్లై టూల్ గురించి, తర్వాత మల్టీ సెలెక్షన్ టూల్ గురించి, తర్వాత గ్రేడియంట్ కలర్ గురించి, తర్వాత మల్టీ ప్రాజెక్ట్స్ గురించి. సో, ఇలా చూసుకుంటూ పోతుంటే చాలా వీడియోస్ అయితే చేశాను. ఇక్కడ టెక్స్టైల్ గురించి, తర్వాత అలైన్‌మెంట్ గురించి, తర్వాత టెక్స్చరు, ఫోటో ఫిల్ గురించి. సో, వివిధ రకాల వీడియోస్ అనేవి మీకు చూస్తే పిక్సెల్ ల్యాబ్ గురించి 100% నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఓకే. పిక్సెల్ ల్యాబ్ అనేది ద పవర్‌ఫుల్ అప్లికేషన్ ఫస్ట్ ఆఫ్ ది. అయితే
చాలా మటుకు అంటే ఇది ఒక్కటనే గాదు. దీనికి మించిన అప్లికేషన్స్ గురించి ఉన్నాయి ఎడిటింగ్‌కి. ఇదొక్కటి నేర్చుకుంటే సరిపోతుందని జెప్పేసి మీరనుకోకండి. సో, జస్ట్ నాకు ఫస్ట్ పరిచయమైంది, నాకు ఫస్ట్ తెలిసింది పిక్సెల్ ల్యాబ్ మాత్రమే. సో, గైస్ ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ మొబైల్ స్క్రీన్ కనిపిస్తుందిగా మీకు స్క్రీన్ షాటు. ఇందులో ఉన్న అప్లికేషన్స్ టోటల్లీ అంటే ఈ లిస్ట్ మొత్తం మీరు మాక్సిమం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క అప్లికేషన్ గురించి మీకు తెలుసుకుంటే మాక్సిమం మీకు ఫోటోషాప్ అర్థమైనట్టు. అంటే చెప్పాను గదా! ఈ లిస్ట్ మొత్తం కలిస్తే మినీ ఫోటోషాప్ అని జెప్పేసి ఇంతకుముందే మీకు చూపిచ్చాను గదా! అందుకని జెప్పేసి ఈ పిక్సెల్ ల్యాబ్ గురించి ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత నెక్స్ట్ ఫోటో ఎడిటర్, తర్వాత స్కెచ్ బుక్ ఇలా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ గురించి మీరు నేర్చుకోండి. ఓకేనా? అండ్ మీరు ఒకే వీడియోలో ఈ అప్లికేషన్స్ గురించి నేర్చుకోవాలంటే ఆ వీడియోస్ గూడా మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను రీసెంట్‌గానే. ఇక్కడ లేటెస్ట్ అని జెప్పేసి సెలెక్ట్ జేసుకుంటే మనకు రీసెంట్‌గా చేసిన వీడియోస్ ఒస్తాయి. మీరు ప్లేలిస్ట్‌లో గూడా నేను చాలా ప్లేలిస్ట్ క్రియేట్ జేసి పెట్టాను. అవి గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో రీసెంట్‌గా మనకి పిక్సెల్ ల్యాబ్ గురించి చెప్పాం గదా! పిక్సెల్ ల్యాబ్ ఫుల్ వీడియో ఉంది. ఇందులోనే స్టార్టింగ్‌లోనే 10 వీడియోస్‌లో ఉంటుంది. ఈ 4, 4, 18 ఇవి 4, 12 ఓకే. స్టార్టింగ్ ఒక 20 వీడియోస్ ఉంటాయి గదా! అందులో చూడండి. ఇక్కడ ఉంది చూడండి. పిక్సెల్ ల్యాబ్ ఫుల్ ట్యుటోరియల్ ఆన్ ది టెక్ ఇన్ తెలుగు. సో, ఇక్కడ చూడండి ఇది 2 అవర్స్ 2 అవర్స్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి. 2 అవర్స్ వీడియో అన్నమాట. టోటల్ పిక్సెల్ ల్యాబ్ గురించి కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఈ వీడియోలో. ఈ ఒక్క వీడియో చూస్తే మీకు పిక్సెల్ ల్యాబ్ గురించి టోటల్‌గా అర్థమైపోతది. నా ఓల్డ్ వీడియోస్ ఇంతకుముందు చూపించినవి గూడా మీరు చూడొచ్చు. అవి గూడా అందులో గూడా చాలా అంటే ఇంకా ఎక్స్‌ట్రా ఏమన్నా ట్రిక్స్ దొరికే అవకాశం ఉంటది కాబట్టి చూడండి అవి గూడా మీకు టైం ఉంటే. కాకపోతే ఒక చిన్న విషయం ఏందంటే ఆ ఓల్డ్ వీడియోస్ అనేవి నేను 3 ఇయర్స్ బ్యాక్ ఛానెల్ స్టార్ట్ జేసినప్పటి వీడియోస్ కాబట్టి అప్పుడు కొద్దిగా నేను అంత స్పష్టంగా మాట్లాడలేకపోవచ్చు. కొద్దిగా స్లో ఉండొచ్చు. అండ్ కొద్దిగా తట్టుకుంటా ఉండిండొచ్చు. ఇప్పుడైతే కొద్దిగా మనం స్పీడ్‌గా మాట్లాడతాం, స్పష్టంగా మాట్లాడతాం గాబట్టి ఈ ఫుల్ వీడియోస్ చూడండి మేబీ. అలాగే మన లిస్ట్‌లో ఫోటో ఎడిటర్ గూడా ఉంది గాబట్టి, ఫోటో ఎడిటర్‌కి సంబంధించిన ఫుల్ వీడియో గూడా ఇక్కడనే ఉంది. ఫోటో ఎడిటర్ ఫుల్ ట్యూటోరియల్ అని జెప్పేసి. ఇది 1 అవర్ 50 మినిట్స్ ఇక్కడ టైమ్ ఉంటది మీరు జూసుకోండి. 50 మినిట్స్ వచ్చింది. 1 అవర్ 50 మినిట్స్. ఈ పిక్సెల్ ల్యాబ్ ఏమో 2 అవర్స్ ఎగ్జాక్ట్‌లీ వచ్చింది. అండ్ ఇంకా మీకు చూపిస్తాను వీడియో ఎడిటింగ్ ఫుల్ ట్యుటోరియల్ గూడా చేశాను. వీడియో ఎడిటింగ్ యాప్స్ గురించి. ఇక్కడ మీకు అలైట్ మోషన్ సో గైస్ ఈ వీడియోలో మనం ఫోటో ఎడిటింగ్ సంబంధించిన అప్లికేషన్ ఫోటోషాప్ మొబైల్ యాప్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పనిలో పని వీడియో ఎడిటింగ్ కోసం మనకు చాలానే ఉన్నాయి మొబైల్‌లో అంటే ఆండ్రాయిడ్‌లో. అందులో మోస్ట్ ఫేమస్ అప్లికేషన్ వచ్చేసి 2 అప్లికేషన్ చెప్పుకున్నట్లయితే ఒకటి కైన్ మాస్టర్, ఇంకోటి హైలైట్ మోషన్ అన్నమాట. హైలైట్ మోషన్. హైలైట్ మోషన్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఇక్కడ చూడండి ఇక్కడుంది. హైలైట్ మోషన్ ఫుల్ ట్యుటోరియల్ అని చెప్పేసి పార్ట్ 1 అని చెప్పేసి పెట్టాను. అండ్ ఇక్కడ 2 అవర్స్ 42 మినిట్స్ వచ్చేసింది హైలైట్ మోషన్. ఆల్మోస్ట్ మనకి 3 అవర్స్ ఉంటుందనమాట. హైలైట్ మోషన్ గురించి నేను చేసిన వీడియో. ఫుల్ డీటెయిల్స్ అంటే హైలైట్ మోషన్ యొక్క బేసిక్ ఇంటర్ఫేస్ మొత్తం అర్థమైపోతది మీకు ఈ వీడియో చూస్తే. అండ్ నెక్స్ట్ కైన్ మాస్టర్ గురించి నేను చేశానండి. సో గైస్ ఇక్కడ కైన్ మాస్టర్ ఫుల్ ట్యుటోరియల్ అని చెప్పేసి ఉంది. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 2 అవర్స్ ఉంది. 2 అవర్స్. ఓకే. వీడియో అప్లికేషన్స్ అవి 2. ఇంకా మన లిస్ట్‌లో మినీ ఫోటోషాప్ లిస్ట్‌లో స్కెచ్ బుక్ గూడా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే స్కెచ్ బుక్ ఫుల్ ట్యుటోరియల్ అని చెప్పేసి చెప్పాను. ఇది 1 అవర్ 60 మినిట్స్ వచ్చేసింది. 60 మినిట్స్ ఇది. అండ్ ఇంకా లిస్ట్‌లో కొన్ని అప్లికేషన్స్ అనేవి వాటి గురించి ఫుల్ వీడియోస్ చేయలేదు. బట్ అంత అవసరం లేదు. అది కొద్ది అందులో కొన్ని టూల్స్ మాత్రమే మనం వాడతాం అని చెప్పేసి. అందులో మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవన్నీ లింక్స్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. స్టెప్ బై స్టెప్ ఇస్తాను. మీరు చూసుకోవచ్చు. మనకి కొన్ని టూల్స్ మాత్రమే వాడే అప్లికేషన్స్ ఏందంటే ఇక్కడ సారీ ఇన్ఫినిట్ పెయింటర్ అని చెప్పేసి ఒకటుంటుందన్నమాట. అది ప్రోటోకాల్ కోసం అంటే క్లిప్పింగ్ మాస్క్ అనే ఒక ఫీచర్ కోసం దాని గురించి డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. హౌ టు క్రియేట్ పొలిటికల్ ప్రోటోకాల్ ఇన్ మొబైల్ అని చెప్పేసి ఉంది కదా టైటిల్.
ఇక్కడ థంబ్‌నెయిల్ గూడా అదే ఉంది. సో, ఈ వీడియో చూసారంటే మీకు మాక్సిమం ఆ ఒక్క టూల్ కోసమే ఆ అప్లికేషన్ వాడతామనమాట. అంటే క్లిప్పింగ్ మాస్క్ అనే ఫీచర్ కోసం. ఓకే. తర్వాత స్కెచ్ బుక్ గురించి చూపెట్టాను గదా! ఫుల్ వీడియో. తర్వాత ఇంకొకటి స్నాప్‌సీడ్ ఉంటుంది. స్నాప్‌సీడ్ ఏందంటే మనం ఫోటో యొక్క ఫేస్ వైట్ జేసుకోవడానికి, పింపుల్స్ రిమూవ్ జేయడానికి డెడికేటెడ్ అంటే ఫుల్ వీడియో చేయలేదు గానీ ఓన్లీ డెడికేటెడ్ వీడియో ఇదే ఇక్కడ ఉంది చూడండి. స్నాప్‌సీడ్ ట్యుటోరియల్ ఇన్ తెలుగు అని జెప్పేసి. ఇందులో ఏందంటే 31 మినిట్స్ ఉందనమాట. ఈ వీడియో అర్ధగంట ఉంది. ఓన్లీ నేను ఫేస్ వైట్ జేసుకోవడం, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ జేసుకోవడం వరకే చెప్పిన. తర్వాత మనం బ్యానర్ ఎడిటింగ్ జేసిన తర్వాత కలర్ గ్రేడింగ్ గూడా అంటే అల్ల గూడా కొద్దిగా ఫేస్ వైట్, పింపుల్స్ ఇలాంటివి చేసుకోవడం వరకే అన్నమాట. కలర్ గ్రేడింగ్ అంటే కలర్స్ అడ్జస్ట్‌మెంట్ చేయడం అన్నమాట అంతే. సో, ఇంకా మీకు రికమెండ్ చేసే వీడియోస్ ఏమి లేవు. మీకు కావాలనుకుంటే అన్ని ఇంపార్టెంట్ వీడియోసే మన ఛానెల్‌లో ఉన్నాయి. చూసుకోవచ్చు రెగ్యులర్‌గా. సో, నేనైతే ఫస్ట్ మీకు రికమెండ్ చేసేటి అవి. అండ్ ప్లే లిస్ట్‌లు గూడా ఉన్నాయి. అంటే పిక్సెల్ ల్యాబ్‌కి సంబంధించిన ప్లే లిస్టు ఇక్కడ చూడండి. ఇలా మీకు చూస్తే దొరుకుతాయి. లేకపోతే హోమ్ అనే సెక్షన్‌లో ఇక్కడ మీరు ఇది రికమెండెడ్ వీడియోసు. కింద మల్టీ ప్లే లిస్ట్ ఉన్నది. మల్టిపుల్. ఇక్కడ మీకు థంబ్‌నెయిల్ యొక్క సీరీస్ అన్నమాట. సో, ఇందులో థంబ్‌నెయిల్స్ గురించి ఎలా చేయాలి ప్రొఫెషనల్‌గా అని చెప్పేసి మీరు స్టార్టింగ్‌లో పిక్సెల్ ల్యాబ్ వాడినా, ఇంకా మీరు ప్రొఫెషనల్ ఇంకా అడ్వాన్స్‌డ్‌గా చేయాలంటే ఫోటో ఎడిటర్, స్కెచ్ బుక్ లాంటివి వాడాల్సిన అవసరం వస్తది. కాబట్టి అన్ని అప్లికేషన్స్ గురించి మీరు నేర్చుకోండి. మొత్తం ఏ టు జెడ్ ఉంటది థంబ్‌నెయిల్స్. ఈ వీడియోస్ అన్నీ చూసిర్రనుకో థంబ్‌నెయిల్ సీరీస్ అనే సెక్షన్‌లో ప్లే లిస్ట్‌లో వీడియోస్ 21 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ చూస్తే మీకు థంబ్‌నెయిల్ చేయడం ఈజీగా వచ్చేస్తది. ఫోటో ఎడిటర్ సంబంధించిన ట్యుటోరియల్స్ ఈ ప్లే లిస్ట్‌లో ఉంటాయి. 71 వీడియోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ పిక్సెల్ ల్యాబ్‌లో చేసిన డిజైన్స్ అనేవి 41 వీడియోస్ ఉన్నాయి. ఇవి చూడొచ్చు. ఇది కైన్ మాస్టర్. ఇది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కోసం. ఇట్లా ప్లే లిస్ట్‌లు అనేవి మీరు ఇది స్కెచ్ బుక్ యొక్క ప్లే లిస్ట్. సో, మీరు ఇక్కడ నుంచి ప్లే లిస్ట్ చూసుకోవచ్చు. లేదా ప్లే లిస్ట్ సెక్షన్ పైన ఉంటది. అక్కడ క్లిక్ చేసి కూడా మీరు ఏమేం ప్లే లిస్ట్‌లు ఉన్నాయని చెప్పేసి ఇక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు. ఇన్విటేషన్ కార్డ్స్, పొలిటికల్ బ్యానర్స్, బర్త్ రేటింగ్ అన్నీ ఉన్నాయి. నేను క్రియేట్ చేసి పెట్టాను. మీరు కేటగరీస్ వైస్‌గా వీడియోస్ అనేవి చూడొచ్చు. సో, ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఫోటోషాప్‌ని ఓపెన్ చేసి ఫోటోషాప్‌లో ఉన్న టూల్స్ మొబైల్‌లో కూడా ఉన్నాయి చూపించాలి కాబట్టి సో, ఈ వీడియోతో పాటు మీకు ఇక్కడ ఇంకో వీడియో గూడా ఇంపార్టెంట్. ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేసు యాక్చువల్‌గా ఆ వీడియో ముందుగాల చేసేదుండే. కానీ ఓట్స్ ఎక్కువ ఈ వీడియోకొచ్చినాయి కాబట్టి, ఈ వీడియో ముందుగాల జేస్తున్నాను. ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ అర్థం చేసుకుంటే మీకు ఫోటోషాప్ అనేది టెన్షన్, భయం ఏమి ఉండకుండా ఈజీగా మీకు వర్క్ వర్క్ నేర్చుకోగలుగుతారు. ఇంటర్ఫేస్ అనేది మస్ట్ బి ఇంపార్టెంటు. ఈ వీడియోలో ఏంటంటే మనకి మొబైల్‌లో అంటే ఫోటోషాప్‌లో ఉండే టూల్స్ మొబైల్ అప్లికేషన్‌లో గూడా ఉన్నాయని జెప్పేసి చెప్పడానికి. అండ్ గైస్ ఇంకోటి మన ఆల్‌మోస్ట్ డెస్క్‌టాప్ వీడియోస్ స్టార్ట్ చేశాం కాబట్టి, ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ నేను డెస్క్‌టాప్ గురించి ఒక వీడియో చేశాను. ఇదేంటంటే బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆహ్, ఫర్ ఫోటోషాప్ లెర్నర్స్ అని చెప్పేసి ఒక టైటిల్ ఉన్నది గదా! ఇక్కడ కొత్తగా పీఎస్ నేర్చుకునే వారికి కావాల్సిన కంప్యూటర్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. ఇందులో ఏంటంటే కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ అంటే డెస్క్‌టాప్ యొక్క పార్ట్స్ అండ్ సాఫ్ట్‌వేర్, ఇంటర్ఫేస్ ఓఎస్ ఇవన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ బేసిక్‌గా ఆహ్, న్యూ స్టూడెంట్స్‌కి చాలా హెల్ప్‌ఫుల్ అయితదనమాట. అంటే కంప్యూటర్ ఫండమెంటల్స్ నాలెడ్జ్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ఆల్‌మోస్ట్ 45 మినిట్స్ ఉంది ఈ వీడియో. అది మస్ట్ బి ఇంపార్టెంటు. సో, దీని తర్వాత మనం ఫోటోషాప్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామన్నా. ఇది కూడా ఫోటోషాప్ సంబంధించిన వీడియోనే కాబట్టి మనం లేట్ చేయకుండా ఇవరికి చాలా లేట్ అయింది కాబట్టి ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసేద్దాం. ఓకేనా? సో, సో, నేను యూజ్ చేసే ఫోటోషాప్ వర్షన్ నథింగ్ బట్ 2022 అనమాట. ఓపెన్ చేద్దాం. సో, గైస్ మనకి ఫస్ట్ ఫోటోషాప్ ఓపెన్ చేసిన తర్వాత అది మనకి ప్యానెల్స్ ఇన్‌స్టాలేషన్ అవ్వడానికి ఆల్‌మోస్ట్ ఒక 10 సెకండ్స్, 20 సెకండ్స్ ఇట్లా టైం పడతదనమాట. సో, తర్వాత అంటే మీ సిస్టమ్ ప్రాసెసర్
దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది చూడండి. 2022 అంటే సీసీ వెర్షన్ ఆల్మోస్ట్ ఇది సీసీ వెర్షన్. నార్మల్‌గా స్టార్టింగ్‌లో ఏంటంటే 7.0 ఇట్లా ఉంటాయన్నమాట. దాని తర్వాత సీఎస్ అనే పేరుతో వస్తాయి. తర్వాత సీసీ అనే పేరుతో వస్తాయి. సీసీ 2020, సీసీ 2022 సీసీ 2022 ఇట్లా అన్నమాట. సో, ఇది నాది 2022 సీసీ అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ టాప్‌లో ప్రతి సాఫ్ట్‌వేర్‌కి సో, గైస్ పైన టాబ్‌లో మీకు ఆప్షన్స్ ఉన్నాయి గదా! మోస్ట్‌లీ పైన ఈ ఆప్షన్స్ ఎక్కువ సాఫ్ట్‌వేర్స్ అంటే ఆల్మోస్ట్ సాఫ్ట్‌వేర్స్ అన్నిటికి మీ ఆప్షన్స్ అనేవి చూస్తారు. చాలా అప్లికేషన్స్‌కి ఈ టాప్‌లో ఆప్షన్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు అంటే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నప్పుడు వాటి గురించి ఒక్కొక్క దాని గురించి మీకే అర్థమైపోతది. అంటే స్టార్టింగ్‌లో మనం ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కూడా మనకి స్టార్టింగ్‌లో ఉండే ఆప్షన్స్ ఉపయోగపడతాయన్నమాట. బట్ అలా టాప్‌లో ఈ ఏవైతే సో, టాప్‌లో ఆప్షన్స్ మాత్రమే కాకుండా ఈ ప్యానెల్‌లో మనకి ఈ ఏరియాలో ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ అనేది ఉంది. సో, మనం ఇందులో ఏదైనా ఫోటోస్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉందన్నమాట. అలా కాకుండా మనకు స్టార్టింగ్‌లో ఫస్టు ఏదైనా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడానికి, ఒక పేజ్ ఓపెన్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంది గదా! ఈ ఫైల్ ఉపయోగపడతది. ఆల్రెడీ మనం క్రియేట్ చేసిన ఫైల్స్ ఓపెన్ చేసుకోవడానికి ఈడ ఓపెన్ అని ఉన్నది గదా! అది ఉపయోగపడతది. న్యూ ఫైల్ క్రియేట్ చేయాలంటే ఇది, ఓపెన్ చేయాలంటే ఇది. సో, ఇక్కడ ఫైల్ అనేది టాప్‌లో ఉంది గదా! ఇది క్లిక్ చేసినా మీకు న్యూ అనేది కనిపిస్తది. ఓపెన్ అనేది కనిపిస్తది. సో, ఇక్కడ గూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ న్యూ అనేది క్లిక్ చేస్తే ఒక డాక్యుమెంట్ అనేది మనకొచ్చేసింది. సో, గైస్ ఇక్కడ నుంచి మనకి ఈ ఇంటర్ఫేసు ఏందంటే, ఏదైనా డాక్యుమెంట్ క్రియేట్ జేసుకోవడానికి ఇందులో సెట్టింగ్స్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే, ఇది పేరు ఫస్ట్ మనం చూస్తున్నట్టయితే ఇక్కడ విడ్త్, హైట్ ఉంది గదా! ఇక్కడ పిక్సెల్స్ ఉంది. సో, ఇందులో క్లిక్ జేసుకున్నట్టయితే సో, గైస్ మోస్ట్‌లీ మనం మొబైల్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు హైట్, విడ్త్ మనం ఇస్తూ ఉంటాం గదా! ఇక్కడ విడ్త్, హైట్. సో, అది మోస్ట్‌లీ అన్నిట్లలో మనకి పిక్సెల్స్‌లో మాత్రమే ఉంటది. సో, మనకు ఫోటోషాప్‌లో చూస్తున్నట్లయితే పిక్సెల్స్ కాకుండా మనకి ఇంచెస్, సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ అండ్ ఇంకా పాయింట్స్, పిక్స్ అని చెప్పేసి ఉన్నాయన్నమాట. ఇవెందుకంటే ఈ పిక్సెల్స్ ఏంటంటే ఓన్లీ డిజిటల్‌గా అంటే మనం డిజిటల్‌గా చేసే వర్క్స్ అన్నిటికి పిక్సెల్స్‌లోనే మనం సైజ్ తీసుకుంటాం. ఏదైతే మనం ప్రింటింగ్ కోసం కావాలనుకున్నప్పుడు ఇంచెస్‌లో కావాలా, సెంటీమీటర్‌లో కావాలా, మిల్లీమీటర్‌లో కావాలా అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఇలాంటి తర్వాత ఇక్కడ రిజల్యూషన్ అని జెప్పేసి ఉంటది. ఈ రిజల్యూషన్ అనేది మనం మన బ్యానర్ క్వాలిటీ ఎంత గావాలనేది హ్మ్. ఇక్కడ రిజల్యూషన్ అని పెట్టుకుంటాం. అంటే మనకి ఎంత పర్సెంటేజ్ క్వాలిటీ కావాలో దాన్ని బట్టి ఇక్కడ రిజల్యూషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలుంటుంది. అంటే రిజల్యూషన్ బట్టి ఎన్ని పిక్సెల్స్ కావాలి, ఒక ఇంచ్‌లో ఎన్ని పిక్సెల్స్ కావాలనేది ఇది డిసైడ్ చేసుకుంటుంది. తర్వాత ఇందులో కలర్ మోడ్, తర్వాత బిట్ రేట్ గూడా ఉంటుంది. ఇది అదర్‌వైజ్ సో, ఇలాంటి ఫీచర్స్ మొబైల్‌లో ఎక్కడైనా ఉన్నాయంటే ఆహ్, పిక్సెల్ ల్యాబ్‌లో లేదు ఫ్రెండ్స్. ఒకే ఒక అప్లికేషన్‌లో ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. అదేంటంటే ఫోటో ఎడిటర్. ఎప్పటినుంచో ఉంది ఆ ఫీచరు. సో, దట్ ఈస్ పవర్‌ఫుల్ అప్లికేషన్ ఫోటో ఎడిటర్ అనమాట. మీకు ఫోటో ఎడిటర్ ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను. సో, గైస్ ఇక్కడ మనము ప్రతిసారి హైట్, విడ్త్, రిజల్యూషన్, సైజు ఇచ్చి ఇక్కడ క్రియేట్ నొక్కకుండా మనం ఈ సైజెస్ అన్నిటిని సేవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సింబల్ ఉంది గదా! సో, దీన్ని యూజ్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ అయితే ఇక్కడ రీసెంట్ సేవ్డ్ అండ్ ఇక్కడ డిఫాల్ట్‌గా ఇక్కడ కొన్ని సైజెస్ అనేవి మనకు ఇచ్చారనమాట ఈ ఫోటోషాప్ వాళ్ళయి. ఇవి కావాలంటే మనం సెలెక్ట్ జేసుకోవచ్చు. లేదా మనము కావాల్సిన సైజెస్ ఏమైనా ఉంటే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అంటే ప్రతిసారి ఇందులో ఎంటర్ చేయండంటే మనతోటి కాదు గదా! సో, నాకి ఇక్కడ 200 పిక్సెల్స్ కావాలి. ఇంచెస్ పెట్టుకుంటే ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఈడ ఒక 10 ఇంచ్ కావాలి విడ్త్. నాకు హైట్ ఏమో నాకైతే 12 ఇంచ్ కావాలి హైట్. ఇట్లా. మళ్ళీ ఇది మనకి హారిజాంటల్‌గా కావాలా? లేకపోతే వర్టికల్‌గా కావాలా? అనేది ఇక్కడ మనం సెట్ జేసుకోవచ్చు. ఇక్కడ పిక్చర్‌ని బట్టి.
అంటే రివర్స్ అనమాట. హైట్ హైట్ విడ్త్‌లోకొస్తది. విడ్త్ హైట్‌లోకొస్తది. సో, ఆ విధంగా నేను లా హారిజాంటల్ తీసుకున్నా. తర్వాత క్రియేట్ నొక్కుతున్నా. ఓకే. మనకి ఈ విధంగా వచ్చేసింది. మనకు విడ్త్ ఏమో 10 ఇంచెస్ అండ్ హైట్ ఏమో 12 ఇంచెస్ వచ్చేసింది. మనకి ఫోటోషాప్ ఇంటర్‌ఫేస్ అనేది ఈ విధంగా ఉండదు. నేను వర్క్ స్పేస్‌లోకెళ్ళి సో, స్టార్టింగ్ మీరు ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఈ విధంగానే వస్తది ఫోటోషాప్. చూడండి. ఫోటోషాప్ యొక్క ఇంటర్‌ఫేస్ ఇదన్నమాట. ఇది చేంజ్ చేస్తాను. ఓకే. ఈ విధంగా ఉంటుంది ఫోటోషాపు. మొబైల్‌లో మనం ఇప్పుడు ఫోటో ఎడిటర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో, గైస్ మీరిక్కడ చూసుకున్నట్టయితే ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్‌ఫేస్ ఈ విధంగా ఉంది. ఇక్కడ క్రియేట్ ప్లస్ బటన్ మీద నొక్కితే మీకిక్కడ చూసుకోవచ్చు. విడ్త్, హైట్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. కింద చూసుకున్నట్టయితే పీఎక్స్ అంటే పిక్సెల్స్, ఐఎన్ ఇంచెస్ తర్వాత రీసెంట్‌గా ఒక కొత్త కొత్త ఆప్షన్ ఏందంటే ఫీట్ గూడా తీసుకొచ్చారు ఇందులో. అంతకుముందు ఈ ఫీట్ ఆప్షన్ లేకుండే. ఇక్కడ ఎంఎం అంటే మిల్లీమీటర్, సీఎం అంటే సెంటీమీటర్, ఎం అంటే మీటర్. సో, ఇక్కడ ఏందంటే మనం ఒకవేళ మనం పిక్సెల్స్‌లో సైజ్ తీసుకోవాల్సినొచ్చినప్పుడు కింద మనకి రిజల్యూషన్ గూడా ఉంటుంది. ఇక్కడ ఇంతకుముందు చెప్పాం గదా! రిజల్యూషన్ గూడా మస్ట్ బి ఇంపార్టెంట్. రిజల్యూషన్ అనేది పిక్సెల్స్‌కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే మొబైల్‌లో మాత్రమే. మనకు ఫోటోషాప్‌లో మాత్రం ఖచ్చితంగా రిజల్యూషన్ ఇవ్వాలి. మొబైల్‌లో మాత్రం ఈ పిక్సెల్స్‌కి రిజల్యూషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంచెస్ లేకపోతే ఫీటు, మిల్లీమీటర్ గనక తీసుకుంటే మీరు రిజల్యూషన్ అనేది మీకు తగ్గట్టు ఇవ్వాలి. క్వాలిటీ సరిపోకపోతే ఎక్కువ ఇచ్చుకోవాలి. అంటే మీకు క్వాలిటీ రేంజ్ సరిపోవట్లేదనుకుంటే పెంచుకుంటూ పోవాలి రిజల్యూషన్. అండ్ ఆల్సో మీకు ఇంచెస్, ఫీట్ ఎందుకు తీసుకుంటారు? ప్రింటింగ్ కోసం కాబట్టి ఇందులో డిజైన్ చేసినవి మీరు ప్రింటింగ్ కూడా ఇవ్వచ్చు. కింద ఉన్న ఆప్షన్స్ కలర్ ఇవ్వడానికి. అండ్ ఇక్కడ ఈ యారోస్ ఉన్నాయి గదా! బాణం గుర్తులు. ఇవేందంటే హైట్‌లోకి మారడానికి. అంటే ఇప్పుడు హారిజాంటల్‌గా కావాలా మీకు వర్టికల్‌గా కావాలా? ఇటు అటు షిఫ్ట్ అయితదనమాట ఇది. అండ్ పక్కనుంది స్టార్ ఏందంటే మీరు సైజెస్ అంటే ఆహ్, రిపీటెడ్‌గా ఏమైనా సైజెస్ ఇవ్వకుండా మీరు సైజెస్‌ని సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉపయోగించి. ఒకవేళ మీరు స్టార్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన సైజెస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. పేరు కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి సారీ గైస్ ఇక్కడ స్టార్ గుర్తుంది కదా! దాని మీద క్లిక్ చేసి ఇక్కడ కింద మనం సైజ్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. అంటే మన ప్రీసెట్ యొక్క నేమ్ ఇచ్చేసి యాడ్ నొక్కితే ఆడ సేవ్ అయితది. లేదా ఆల్రెడీ క్రియేట్ చేసిన సైజెస్ ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ దాని మీద క్లిక్ చేస్తే అది ఇక్కడికొస్తది. ఓకే నొక్కితే మనకి ఆ సైజ్ నుంచి ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయితది. సో, నేనిక్కడ ల్యాండ్‌స్కేప్‌లో తీసుకున్న థంబ్‌నెయిల్ సైజ్ అనమాట. ఈ విధంగా మనకు ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ అయింది. సో, ఇది ఫోటోషాప్‌కి సింబాలిక్‌గా ఉందా లేదా అనేది మీరు చూడండి. గైస్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీకు ఫోటోషాప్ గురించి కాకుండా కొన్ని ఎడిటింగ్ పాయింట్స్ ఇంపార్టెంట్. నేను మళ్ళీ మన ఛానెల్ ఓపెన్ చేస్తున్నా. మన ఛానెల్‌లో వీడియోస్‌లో ఒకసారి బ్యాకెళ్ళిపోయినట్లయితే ఎక్కడెక్కడ సో, గైస్ ఇక్కడ చూడండి వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, బేసిక్ యానిమేషన్ అని చెప్పేసి ఒక టైటిల్ కనిపిస్తుంది కదా! ఇక్కడ వీడియో అండ్ బ్యానర్ ఎడిటింగ్ నేర్చుకోవాలి అనుకునేవారు ముందు ఈ వీడియో చూడండి అని చెప్పేసి. సో, ఈ వీడియో మీరు చూడండి. మీకు మోస్ట్ రికమెండెడ్ అనమాట. ఎందుకంటే మనకి ఎడిటింగ్‌కి కావాల్సిన ఒక 12 ఆప్షన్స్ అనేవి నేను ఈ వీడియోలో చెప్పాను. సో, సెకండ్ వీడియో కూడా మీరు చూడండి. ప్రొఫెషనల్ ఎడిటింగ్ ప్రొనౌన్సియేషన్ అని చెప్పేసి. ఎందుకంటే మనం ఫ్రంటు, బ్యాకు, లెఫ్ట్, కార్నరు అని పిలుస్తా ఉంటాం. అంటే అవేంటి అని చెప్పేసి మీకు తెలవాలి కదా! అందుకోసం ఈ 2 వీడియోస్ మీకు మోస్ట్‌లీ రికమెండెడ్ అనమాట. ఇవి చూడండి.
ఈ 12 ఆప్షన్స్ చెప్పుకుంటూ మీకు ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగాల మనం పిక్సెల్ ల్యాబ్ అండ్ ఫోటోషాప్ కంపారిజన్ చూద్దాం. సో గైస్ ఈ 12 ఆప్షన్స్ గూడా మీకిక్కడ చూసుకోవచ్చు. ఆహ్, ఒకసారి ఫస్ట్‌గా 12 ఆప్షన్స్ చదువుతాను. ఫస్ట్ వన్ కస్టమ్ సైజెస్, సెకండ్ వన్ అన్‌లిమిటెడ్ లేయర్స్, థర్డ్ వన్ బ్లెండింగ్ మోడ్స్, ఫోర్త్ వన్ ఫెదర్ క్రాపింగ్ కటౌట్. ఫెద్ ఫీదర్, క్రాపింగ్, కటౌట్ ఈ 3 ఉన్నాయన్నమాట ఫోర్త్‌లో. తర్వాత బ్లర్ అండ్ ఎఫెక్ట్స్. అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి షేప్ అండ్ డ్రా టూల్స్. అండ్ ఫోర్త్ వన్ టెక్స్ట్ టూల్. ఎయిత్ వన్ వచ్చేసి మల్టీ లేయర్ సెలెక్షన్ అనమాట. తర్వాత నైన్త్ క్లిప్ మాస్క్, 10థ్ లేయర్ మాస్క్, తర్వాత 11ది కలర్ ఫిల్టర్స్, కలర్ గ్రేడింగ్ అనమాట. 12ది సేవ్ ప్రాజెక్ట్స్. ఈ 12 ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకోండి. స్టెప్ బై స్టెప్ అయితే మనం మాట్లాడుకున్నాం. అయితే మనకి ఇందులో ఫస్ట్ వన్ కంప్లీట్ అయిపోయింది. కస్టమ్ సైజ్ అనేది. మీరు ఇంతకుముందు ఫోటో ఎడిటర్‌లో చూశారు గదా! మనకు నచ్చిన సైజ్ అంటే హైట్ పెడుతూ, మనకి పిక్సెల్స్‌లో కావాలంటే పిక్సెల్స్, ప్రింటింగ్ కోసం కావాలంటే ప్రింటింగ్ కోసం. సేమ్ ఆల్సో ఫోటోషాప్‌లో గూడా మీరు చూశారు. ఇప్పుడు సెకండ్ అన్‌లిమిటెడ్ లేయర్స్ అనమాట. ఓకే. మనం ఇప్పుడు ఏదైనా సో గైస్ మనం ఫోటోషాప్ ఓపెన్ చేయంగానే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేసింది కదా! ఈ ప్యానెల్స్ అన్నిటి గురించి నేను సెపరేట్ ఒక వీడియో చేస్తాను. కాకపోతే ఇది మనకి మనం ఈ ఫోటోషాప్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా అదే ఫోటో ఎడిటింగ్ అయినా, వీడియో ఎడిటింగ్ అయినా లేయర్ బేస్డ్ ఉంటదనమాట. మనకు అన్‌లిమిటెడ్ లేయర్స్ కావాలి. ఎందుకంటే మనకు ఎలిమెంట్ పార్ట్ టు పార్ట్ ఎడిటబుల్ చేసుకోవడానికి లేయర్స్ అనేవి మోస్ట్ బి ఇంపార్టెంట్. సో ఇక్కడ ఫోటోషాప్‌లో ఇక్కడ లేయర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కదా! మీరు కావాలంటే దీన్ని నేను ఇక్కడే తీసుకొస్తాను. ఇక్కడ తీసుకొచ్చి ఇలా పెద్ద చేసుకుంటాను. ఇప్పుడు కంట్రోల్ షిఫ్ట్ ఎన్ షార్ట్‌కట్ లేకపోతే ఇక్కడ ఆప్షన్ ఉంది కదా! దీన్ని క్లిక్ చేస్తే లేయర్స్ అనేవి వస్తా ఉంటాయి. ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ లేయర్స్ అనమాట. మరి మొబైల్‌లో చూసుకున్నట్లయితే ఇప్పుడు మొబైల్‌కి ఆప్షన్‌కొద్దాం. సో గైస్ మొబైల్‌లో అన్‌లిమిటెడ్ లేయర్స్ అనేవి మీకు పిక్సెల్ ల్యాబ్‌లో అన్‌లిమిటెడ్ లేయర్స్ ఉన్నాయి. సో మీరు కావాలంటే చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఎడిటింగ్ చేసిన ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఆహ్, సరే ఒక బర్త్‌డే ఎడిటింగ్ అనేది నేను ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ లేయర్స్ ఉన్నాయి. మీరు ఇంకా ఇవి కాకుండా ఎక్స్‌ట్రా లేయర్స్ కావాలన్నా గానీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళా లేయర్ కంపాటిబుల్ కూడా ముఖ్యం. సో ఇప్పుడు ఫోటోషాప్‌లో చూసుకున్నట్టయితే ఇక్కడ లేయర్స్‌కి మీరు హైడ్ జేసుకోవచ్చు. లేదా కింది మీదికి జరుపుకోవచ్చు. ప్లస్ లాక్ వేసుకోవచ్చు. ఇట్లా అంటే కంపాటిబిలిటీ ఉంటదనమాట. అలాగే పిక్సెల్ ల్యాబ్‌లో గూడా లాక్ వేసుకోవచ్చు, హైడ్ జేసుకోవచ్చు, డిలీట్ గూడా చేసుకోవచ్చు. లేయర్స్ సేమ్. అలాగే ఇప్పుడు నేను ఫోటో ఎడిటర్ ఓపెన్ చేసినా గదా! ఇందులో టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆప్షన్‌లోకెళ్ళిపోతే ఆహ్, సో ఇందులో గూడా చూసుకున్నట్టయితే లేయర్స్ అనేవి ఉంటాయి. అన్‌లిమిటెడ్ లేయర్స్ ఫోటో ఎడిటర్‌లో కూడా ఉంటాయి. సో దట్స్ అలాగే ఆహ్, స్ ఫు స్కెచ్ బుక్ చూసుకున్నట్టయితే సో గైస్ ఇందులో కూడా అన్‌లిమిటెడ్ లేయర్స్ అనేవి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ చూడండి ఇది కూడా అన్‌లిమిటెడ్ లేయర్. అలాగే ఇక్కడ ఇన్ఫినిట్ పెయింటర్ ఉంది. ఇది కూడా అన్‌లిమిటెడ్ లేయర్స్‌కు సో ఒక క్యాన్వాస్ అనేది క్రియేట్ చేస్తున్నా. అండ్ ఇంకో విషయం ఏందంటే ఈ పిక్సెల్ ల్యాబ్‌లో మనం సైజ్ అనేది ఓన్లీ పిక్సెల్స్‌లో మాత్రమే మనం ఇవ్వగలం. హైట్, విడ్త్, ఇంచెస్ ఇలాంటివి ఏమి ఉండవు. కానీ రీసెంట్ అప్‌డేట్స్‌లో ఈ స్కెచ్ బుక్‌లో ఆహ్, ఇంచెస్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఇక్కడ చూడండి. రిజల్యూషన్ నాట్ ఓన్లీ ఇంచెస్ అన్నమాట. హ్మ్. సో గైస్ ఇక్కడ పిక్సెల్స్ కాకుండా మనకి ఇంచెస్, సెంటీమీటర్స్ అనే ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఇది రీసెంట్‌గా స్కెచ్ బుక్‌లో తీసుకొచ్చారు. అంతకుముందు స్కెచ్ బుక్‌లో ఈ ఆప్షన్ లేకుండే. అండ్ తర్వాత మనకి ఈ ఇన్ఫినిటీ పెయింటర్‌లో గూడా మనకి ఇంచెస్ ఆప్షన్ ఓల్డ్ వెర్షన్‌లో లేకుండే. బట్ ఇప్పుడైతే ఇక్కడ పిక్సెల్స్ కాకుండా ఇంచెస్, మిల్లీమీటర్, సెంటీమీటర్ అనేది గూడా మీరు తీసుకోవచ్చు. ఫీట్ లేదు గదా! అంటే ఫోటోషాప్‌లో గూడా మీకు ఫీట్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీటు తీసుకోవాలంటే ఇంచెస్ తర్వాత 12 ఇంచెస్‌కి 1 ఫీట్ కదా! వాళ్ళు ఇంటూ 12 తీసుకుంటారు. అట్లా ఫీట్ అనేది అట్లా వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు ఫోటోషాప్‌లో. మనం గూడా
ఫీట్ అవసరం వచ్చినప్పుడు మనకు వాల్యూ ఇంచెస్‌లోనే ఇచ్చుకుంటే సరిపోతుంది. సో, తర్వాత నెక్స్ట్ ఇన్ఫినిట్ పెయింటర్, స్కెచ్ బుక్కు అలాగే ఆ రెండిట్లలో మనకి అన్‌లిమిటెడ్ సైజ్ ఉన్నాయి. కస్టమ్ సైజెస్ ఉన్నాయి. ఫోటో ఎడిటర్, పిక్సెల్ ల్యాబ్‌లో కూడా అన్‌లిమిటెడ్ లేయర్స్, కస్టమ్ సైజెస్ ఉన్నాయి. ఈ 4 అప్లికేషన్‌లోనే మనం ఎక్కువ వర్క్ చేస్తాం అనమాట. లేయర్ బేస్డ్. మిగతావి ఓన్లీ కలర్ ఫిల్టర్స్ కోసమే. ఈ 4 గుర్తుంచుకోండి. స్కెచ్ బుక్కు, ఇన్ఫినిట్ పెయింటరు, ఫోటో ఎడిటరు, పిక్సెల్ ల్యాబ్. ఇప్పుడు మనం డెస్క్‌టాప్‌కైతే వచ్చేద్దాం. సో గైస్ మనం నెక్స్ట్ మాట్లాడుకునే ఆప్షన్ బ్లెండింగ్ మోడ్స్ అనమాట. ఇక్కడ ఒకసారి ఫోటోషాప్ ఓపెన్ చేసి బ్లెండింగ్ మోడ్స్ అనేవి మనకి ఏదైతే లేయర్స్ ఉంటావో ఆ లేయర్స్ దగ్గర మనకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ ఈ లేయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాప్‌లో మీకు నార్మల్ అని కనిపిస్తుంది కదా! సో దాని మీద క్లిక్ చేస్తే మీకు బ్లెండింగ్ మోడ్స్ అనేవి ఆహ్, ఇక్కడ లిస్ట్ ఉన్నది చూడండి. డార్కెన్, మల్టిప్లై, కలర్ బర్న్, లైనరు, డార్కెన్, లైటెన్, స్క్రీను, కలర్ డాష్, లైనర్ డాష్, లై లైటర్ కలర్, ఓవర్లే, సాఫ్ట్ లైట్, హాట్ లైట్, వివిడ్ లైట్. తర్వాత లాస్ట్‌లో మీకు ల్యూమినాసిటీ, కలరు, సాచురేషన్, హ్యూ అని ఉన్నాయి కదా! సో ఇవన్నీ చాలా ఎక్కువ వాల్యూస్ ఉన్నాయి ఇందులో. సేమ్ ఈ బ్లెండింగ్ మోడ్స్ ఆప్షన్స్ అనేవి మనకి మొబైల్‌లో చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. సో గైస్ మొబైల్‌లో పిక్సెల్ ల్యాబ్ అనే అప్లికేషన్‌లో మనకి బ్లెండింగ్ మోడ్స్ అనేవి లేవన్నమాట. అదొక డిసడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఫోటో ఎడిటర్‌లో చూసుకున్నట్టయితే ఒక లేయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 డాట్స్ సారీ 3 లైన్స్ ఇక్కడ బ్లెండ్ మోడ్స్ చూసుకున్నట్టయితే టోటల్లీ మీకు స్టార్టింగ్‌లో నార్మల్ కాంచెలి డార్కెన్, మల్టిప్లై, కలర్ బర్న్, లైటెన్, స్క్రీన్, కలర్ డాష్ ప్లస్ ఓవర్లే, సాఫ్ట్ లైట్, హాట్ లైట్, డిఫరెన్సెస్, ఎక్స్‌లీష్, లాస్ట్‌కి ల్యూమినాసిటీ, కలర్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఆల్మోస్ట్ ఫోటోషాప్‌లో ఉన్న బ్లెండింగ్ మోడ్స్ అనేవి మనకి ఫోటో ఎడిటర్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఆల్సో మీరు ఒకవేళ స్కెచ్ బుక్ యూజ్ చేస్తున్నట్టయితే స్కెచ్ బుక్‌లో కూడా మీకు బ్లెండింగ్ మోడ్స్ అనేవి ఆల్మోస్ట్ ఫోటోషాప్‌లో ఉన్నాయన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఈ 2 అప్లికేషన్స్‌కి మనకు చాలు అండ్ స్కెచ్ బుక్ అండ్ ఫోటో ఎడిటర్. ఈ ఇన్ఫినిట్ పెయింటర్‌లో కూడా మనకి బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి గానీ, ఇది మీకు రికమెండ్ చేయను ఫోటో ఎడిటింగ్ కోసం. ఎందుకంటే ఇందులో మనకి ఆర్ట్ వర్క్ అనేది ఎక్కువ చేస్తారనమాట. లైక్ పెన్సిల్ స్కెచ్ అలాంటివి. ఇందులో కూడా చూసుకున్నట్టయితే మొత్తం బ్లెండింగ్ మోడ్స్ అనేవి అన్నీ ఉన్నాయి ఇందులో కూడా. సో గైస్ నేను స్టార్టింగ్‌లో పిక్సెల్ ల్యాబ్ మాత్రమే యూజ్ చేశాను. ఎందుకంటే అందులో మనకి మెయిన్‌గా నేను పిక్సెల్ ల్యాబ్ నేర్చుకుంది కొటేషన్స్, ఈ విషెస్ ఇలాంటివి క్రియేట్ చేయడానికి. బట్ నేను ఎప్పుడైతే యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశానో ఫోటో ఎడిటింగ్ గురించి, ఫోటో ఎడిటింగ్ చేయండి అని చెప్పేసి చెప్పడం ద్వారా ఫోటో ఎడిటింగ్‌లో ఈ బ్లెండింగ్ మోడ్స్ అనేవి మోస్ట్ బి ఇంపార్టెంట్. ఎందుకంటే నార్మల్‌గా పిక్సెల్ ల్యాబ్‌లో మనం బ్యాక్‌గ్రౌండ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు గానీ, బ్లెండింగ్ మోడ్‌తో ఇంకా ఎక్స్‌ట్రాగా లైటింగ్స్ మంచి మంచి బ్యాక్‌గ్రౌండ్స్ క్రియేట్ చేయొచ్చు. కాబట్టి బ్లెండింగ్ మోడ్స్ అనేవి మస్ట్ బి ఇంపార్టెంట్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫెదర్ క్రాపింగ్ అండ్ కట్‌ఔట్. సో గైస్ ఒకసారి మనం ఫోటోషాప్‌కైతే ఎళ్ళిపోదాం. సో గైస్ ఫెదర్ క్రాపింగ్ అండ్ క్రాపింగ్ టూల్స్ మీకు చెప్పాను కదా! నార్మల్‌గా క్రాప్ అంటే సో ఒకసారి మీకు చెప్తాను. 2 ఫోటోస్ అనేవి తీసుకోవడం జరిగింది. ఇది బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసింది. ఇది బ్యాక్‌గ్రౌండ్ కట్ చేయండి. నార్మల్‌గా ఈ ఫోటో నాకింత అవసరం లేదనుకుంటే జస్ట్ నేను ఈ విధంగా ఎంతవరకు కావాలో అంతవరకు చేసి జస్ట్ క్రాప్ చేసుకుంటాను లేదా కట్ చేసుకుంటాను ఒకసారి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఫోటోని కట్ చేశాను. సో ఇది ఫుల్ ఫోటో నాకు ఇంతవరకు కట్ చేశాను. అంటే ఇది ఓన్లీ క్రాప్. నాకు ఫోటో ఏ సైజులో కావాలో ఆ సైజులో క్రాప్ చేసుకోవడం అన్నమాట. అది కాకుండా మనకి ఫెదర్‌గా మనం క్రాప్ చేయడం. అంటే ఎలా అంటే స్మూత్‌గా ఇది హార్డ్‌గా మనం కట్ చేసుకోవడం అనమాట. లైక్ ఇది నేను డిలీట్ చేసి ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో నాకు హాఫ్ ఫోటో కావాలి అని చెప్పేసి జస్ట్ నేను క్రాప్ చేసుకుంటున్నా. సో, ఈ విధంగా క్రాప్ అయిపోయింది. సో, ఇది జస్ట్ క్రాపింగ్ మాత్రమే. సో, ఎరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎరేజర్ టూల్ తీసుకుంటున్నా. సో, ఎరేజర్ టూల్ తీసుకున్న తర్వాత
ఎరేజర్‌కి మనకు హార్డ్‌నెస్ కూడా ఉంటుంది. హార్డ్‌నెస్ 0 పెట్టుకొని అండ్ సైజ్ ఎంత కావాలో అంత పెంచుకున్న తర్వాత ఎరేజ్ చేస్తున్నా చూడండి. స్మూత్‌గా వచ్చింది హార్డ్‌గా కాకుండా. ఒకవేళ మీరు ఎరేజర్‌కి యొక్క హార్డ్‌నెస్ అనేది 100% పెడుతున్నా. నేను కంట్రోల్ జెడ్ ఇప్పుడు ఎరేజర్ యొక్క హార్డ్‌నెస్ అనేది నేను ఫుల్ పెడుతున్నా. ఫుల్ పెట్టి ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నా చూడండి. హార్డ్‌గా వస్తుంది. మనకి స్మూత్‌గా రావట్ల. మనకు హార్డ్‌గా వచ్చి మనం ఎరేజ్ చేస్తాం. స్మూత్‌గా ఇలా వస్తుంది. మరి ఈ ఫీచర్ మొబైల్‌లో ఎలా ఉందో మనం ఇప్పుడు మొబైల్ డివైస్‌కి అయితే వచ్చి చూద్దాం. ఓకేనా? సో గైస్ పిక్సెల్ ల్యాబ్‌లో పిక్సెల్ ల్యాబ్‌లో మనకి క్రాప్ టూల్ ఉంది. సో ఫోటోని ఒకవేళ క్రాప్ చేసుకోవాలంటే మనకు నచ్చిన విధంగా క్రాప్ చేసుకొని ఫోటోని యాడ్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎరేజర్ టూల్ కూడా ఉంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ పిక్సెల్ ల్యాబ్ ఫుల్ ట్యుటోరియల్ చూసి మీకు అర్థమైపోతది. సో ఇక్కడ ఎరేజర్‌లో మనకి బ్రష్ సైజు అంటే ఎరేజర్ యొక్క సైజ్ ఉంది. హార్డ్‌నెస్ కూడా ఉంది. బట్ హార్డ్‌నెస్ అనేది మనకు సరిపోవట్లేదు. సో నేను హార్డ్ ఎరేజ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం అండి. సో ఈ విధంగా ఎరేజ్ చేశాను. ఎరేజ్ చేసిన హార్డ్‌నెస్ అనేది నాకు సరిపోవట్లేదు. అంటే ఇంకా ఎక్కువగా మనకు హార్డ్‌నెస్ అనేది ఇచ్చుంటే బాగుండేది. కాబట్టి పిక్సెల్ ల్యాబ్‌లో ఈ ఫేదర్ అనేది ఫెయిల్. నెక్స్ట్ వన్ మనకు ఫోటో ఎడిటర్ చూసుకున్నట్లయితే ఆల్సో ఇక్కడ ఒక పిక్చర్ అనేది ఉంది ఎన్టీఆర్ గారిది. సో నేను ఎడిటింగ్‌లో చూసుకున్నట్లయితే మనకు యాక్చువల్‌గా ఒరిజినల్ పిక్ ఇది. ఈ ఫోటో మనం క్రాపింగ్‌లో ఇలా షేప్స్ ఉంటాయి. షేప్స్ ద్వారా మనం క్రాప్ చేసుకోవచ్చు రౌండ్ సర్కిల్‌లో. అలాగే మనకి ఇందులో హార్డ్‌నెస్ కూడా ఉంటుంది. ఇక్కడ హార్డ్‌నెస్ అనేది మనం తక్కువ పెట్టుకొని ఇలా యాడ్ చేసినట్టయితే హార్డ్‌నెస్ అనేది ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. సో ఇలా కింది పడకుండా నాకు స్మూత్‌గా కావాలి అని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఫెదర్ క్రాపింగ్ అనేది అదనమాట. అలాగే బ్యాక్‌గ్రౌండ్స్ కావాలన్నా సేమ్ అదే విధంగా మనం క్రాప్ చేసుకోవచ్చు స్మూత్‌గా. ఏ ఫోటో అయినా మనం క్రాప్ చేసుకోవచ్చు. సేమ్ అలాగే స్కెచ్ బుక్‌లో గూడా మనకి ఎరేజర్ ఉంటుంది. ఎరేజర్‌కి హార్డ్‌నెస్ కూడా ఉంటుంది. సేమ్ అదే విధంగా ఎరేజ్ చేసుకోవచ్చు. ఈ 2 అప్లికేషన్స్ చాలు ఫ్రెండ్స్. మనకి వేరే వన్‌లో మనకు లేయర్ బేస్డ్ ఎడిటింగ్ ఉండదు. బ్లెండింగ్ మోడ్స్ ఉన్నాయి 2 అప్లికేషన్‌లో. 2 అప్లికేషన్‌లో మనకు ఫెదర్ క్రాపింగ్ అనేది రెండిట్లలో ఉన్నాయి. సో గైస్ మనకి ఇక్కడ కట్అవుట్ అని చూపించాం కదా! బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడానికనమాట. మనకి ఫోటోషాప్‌లో పెన్ టూల్ బాగా వాడుతా ఉంటారు బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకోవడానికి. మొబైల్‌లో అయితే స్ ఆహ్, ఈడ లిస్ట్ ఉంది కదా! ఇది మనం మాన్యువల్‌గా కట్ చేసుకోవాలంటే స్కెచ్ బుక్ ఉంది కదా! నేను ఆల్రెడీ ట్యుటోరియల్ చేశాను. బ్యాక్‌గ్రౌండ్ ఎలా కట్ చేసుకోవాలో స్కెచ్ బుక్‌లో. సో ఇది మోస్ట్‌లీ మనం మాన్యువల్‌గా కట్ చేసుకోవడాలంటే నేను రికమెండ్ చేసేది ఇదే. చాలా హెచ్‌డీ క్వాలిటీ వస్తది ఇందులో. అండ్ ఫాస్ట్‌గా బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకోవాలంటే ఫోటో రూమ్. ఈ అప్లికేషన్ గురించి కూడా వీడియో చేశాను. మన ఛానెల్‌లో ఉంటుంది. మీరు హోమ్ సెక్షన్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ లాస్ట్‌లో సారీ గైస్ ఇక్కడ ప్లేలిస్ట్‌లో లాస్ట్‌లో రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అనే ఒక ప్లేలిస్ట్ ఉంటది. అందులో మీకు ఫోటో రూమ్, స్కెచ్ బుక్ అన్నీ ఉంటాయి. అక్కడి నుంచి మీరు చూసుకోవచ్చు. ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే బ్లర్. ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనకి పిక్సెల్ ల్యాబ్‌లో లేదు ఫ్రెండ్స్. ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇందులో లేదు. అలాగే స్కెచ్ బుక్‌లో గూడా ఈ బ్లర్ ఎఫెక్ట్స్ ఏం లేవు. ఈ బ్లర్ అనేది గూడా లేదు. ఈ ఇన్ఫినిట్ పెయింటర్‌లో బ్లర్ అనేది ఉంది. హార్డ్‌నెస్సు, ఎరేజర్ అంటే ఫెదర్ క్రాపింగ్ గూడా ఉంది గానీ, ఇది ఎడిటింగ్‌కి నేను రికమెండ్ చేయను. దీనికంటే స్కెచ్ బుక్‌లో చాలా క్వాలిటీ అంటే బావుంటుంది క్వాలిటీ. ఇందులో ఏంటంటే రఫ్‌గా ఉంటుంది డిజైన్ అంతా. ఇందులో స్మూత్‌గా ఉంటుంది. అలాగే ఫోటో ఎడిటర్‌లో గూడా స్మూత్‌గా ఉంటుంది. ఈ 2
స్కెచ్ బుక్ ఫోటో ఎడిటర్ అనేది స్మూత్‌గా వర్క్‌నిస్తాయి. పిక్సెల్ ల్యాబ్‌లో గూడా చేసుకోవచ్చు కానీ బ్లెండింగ్ మోడ్స్ అనేవి ఇందులో లేవన్నమాట. ఇప్పుడు మన పాయింట్ ఏంది? బ్లర్ అనేది కదా! సో, ఆల్మోస్ట్ బ్లర్ అనేది ఈ ఇన్ఫినిట్ పెయింటర్‌లో ఉంది. అలాగే ఫోటో ఎడిటర్‌లో కూడా ఉంది. సో, అన్ని టూల్స్ ఒకే అప్లికేషన్‌లో ఉండడం మన మెయిన్ పాయింట్ అన్నమాట. సో, ఫోటో ఎడిటర్‌లో బ్లర్ అనేది చూపించే ముందు మీకు ఫోటోషాప్‌లో ఒకసారి అయితే చూద్దాం. ఓకే. సో, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది గదా! పైన టాప్‌లో ఫిల్టర్స్, తర్వాత ఇక్కడ బ్లర్, గ్యాషియన్ బ్లర్ ఎక్కువ గ్యాషియన్ బ్లర్ వాడతారు గదా! అది క్లిక్ చేసుకొని మనం బ్లర్ అనేది ఈడ ఇచ్చుకోవచ్చు. ఓకే చేస్తే మనకు అప్లై అయిపోతది. మనకు ఒకవేళ దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్ అనే ఒక టూల్ ఉంటుందన్నమాట ఇందులో. సో, అది కన్వర్ట్ చేసుకొని ఇచ్చినామంటే ఇక్కడ ఉంటది మనకి కన్వర్ట్ టు స్మార్ట్ ఫిల్టర్స్ అనేది. సో, ఇక్కడ ఇప్పుడు మనం బ్లర్ అనేది ఇచ్చిన తర్వాత సో, బ్లర్ ఇచ్చి ఓకే చేసినాం. ఇక్కడ కింద దానికి ఒక స్టైల్ లాగా యాడ్ అయితది. ఒకవేళ కావాలంటే మళ్ళీ దీన్ని తగ్గించుకోవచ్చనమాట. బ్లర్ అనేది తీసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, ఇక్కడ బ్లర్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చనమాట. సేమ్ మనం ఇప్పుడు ఫోటో ఎడిటర్‌కొచ్చేత్తే చూద్దాం. సో, గైస్ ఇప్పుడు నేను ఎన్టీఆర్ ఇమేజ్ ఉంది గదా! దాన్ని తీసుకొని ఇక్కడ 3 లైన్స్ ఇక్కడ ఎఫెక్ట్స్ అనేది క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాన్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇందులో కేటగిరీస్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఎఫెక్ట్స్‌లో మీకు మధ్యలో చూసుకున్నట్టయితే బ్లర్ అనేది ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేసి బ్లర్ యొక్క స్ట్రెంత్ అనేది మీరు పెంచితే బ్లర్ అయిపోతుంది చూడండి. సో, బ్లర్ అనేది కొన్ని ఆబ్జెక్ట్‌కి ఇన్‌సైడ్‌లో వస్తుంది. మనకు కొన్ని ఆబ్జెక్ట్స్‌కి ఔట్ సైడ్‌లో వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒక పిక్చర్ ఉంది చూసారా? సో, గైస్ ఆల్రెడీ ఈ పిక్చర్‌ని బ్లర్ అనేది అప్లై చేశాను. ఇక్కడ ఒక పిక్చర్ ఉంది చూడండి. ఇక్కడ బ్లర్ స్ట్రెంత్ అనేది నేను 0 వేస్తే మనకు క్వాలిటీగా కనిపిస్తుంది. కావాలంటే దీన్ని అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు కావాల్సినప్పుడు బ్లర్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో, గైస్ నెక్స్ట్ షేప్ అండ్ డ్రా టూల్స్. సో, గైస్ మనకి ఎడిటింగ్ అనేది మోస్ట్‌లీ ఈ షేప్స్ తోటే ఉంటుంది. అంటే లోగో డిజైన్ కావచ్చు, బ్యానర్ డిజైన్ కావచ్చు, ఎక్కువ షేప్ తోటే వర్క్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి లేయర్స్ తోటి పని లేదు. ఒక ఎంటైర్ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ టూల్స్ అన్నిట్లలో మనకి ఇక్కడ షేప్ టూల్ అనేది ఉంటుంది. నార్మల్‌గా మనం రెక్టాంగిల్, ఇది రెక్టాంగిల్ లేదా స్ స్క్వేర్, స్క్వేరు, రెక్టాంగిల్ లేదా సర్కిల్ ఇందులోనే కొన్ని ఎలిప్స్, ఇది ఎలిప్స్ లేదా ఇది సర్కిల్. అలాగే ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేరు. అలాగే నేనిప్పుడు ఒక రెక్టాంగిల్ గీస్తున్నా. దీని కార్నర్స్ రౌండ్ చేసుకున్నా. ఇది రౌండ్ కార్నర్ రెక్టాంగిల్. సో, ఇది ఒక షేపు. ఇది రౌండ్ కార్నర్ స్క్వేరు. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఇందులో చూసుకున్నట్టయితే ఇంకా ఇది ట్రయాంగిల్. ఇది ట్రయాంగిల్. దీన్ని కూడా కార్నర్స్ అనేది రౌండ్‌గా ఏసుకోవచ్చు. ఇంకా మనకి పాలిగాన్. పాలిగాన్ షేప్ అన్నమాట. అంటే దీని వాల్యూస్ ఇంకా పెంచుకుంటే మనకి సో, దీని వాల్యూస్ అనేవి మనం ఎంటర్ 7 ఇచ్చేసినాం. 6 ఇచ్చేద్దాం. 6 ఓకే. ఇప్పుడు ఇది పాలిగాన్ షేప్ అన్నమాట. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. ఈ షేప్స్ తోటి మనం కస్టమ్ షేప్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ కస్టమ్ షేప్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ అంట ఇట్లా షేప్స్ పెన్ టూల్‌తోని మనం చాలా రకాల షేప్స్ అనేవి గీయొచ్చు. బేసిక్ షేప్స్ ఇవి. సో, మనం మొబైల్‌లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్
ఆహ్, పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్ పిక్సెల్ ల్యాబ్‌లో మీకు బాటమ్‌లో మిడిల్ ఆప్షన్‌లో ఈడ షేప్ అనే టూల్ ఉంటుంది. లేదా పైన ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి షేప్ అనే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డిఫాల్ట్‌గా స్క్వేర్ వచ్చిందిగా. కింద షేప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్‌గా స్క్వేర్ ఉంది. దీన్నే రెక్టాంగిల్‌గా మార్చుకోవచ్చు. అండ్ ఆల్సో దీన్ని కార్నర్స్ రౌండ్‌గా చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. ఇంకా దీని స్ట్రోకు తర్వాత ఫిల్, తర్వాత స్ట్రోక్ గ్రేడియంటు, ఫిల్ గ్రేడియంటు, షాడోసు సంథింగ్. మీకు ఒకవేళ ఎలిప్స్ కావాలంటే ఎలిప్స్, స్క్వేర్ కావాలంటే అది, సర్కిల్ కావాలంటే సర్కిల్ ఇక్కడి నుంచి క్రియేట్ చేయొచ్చు. అండ్ ట్రయాంగిల్, పాలిగాను సంథింగ్ షేప్స్ అనేవి ఇందులో ఉన్నాయి. బేసిక్ షేప్స్ వీటితోటే చాలా ఎడిటింగ్ చేస్తాం. పిక్సెల్ ల్యాబ్‌లో ఈ షేప్స్ యూజ్ చేసి లోగో డిజైన్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో కాబట్టి బేసిక్ షేప్స్ అనేవి మస్ట్ బి ఇంపార్టెంట్. అండ్ ఫోటో ఎడిటర్‌లో కూడా షేప్స్ ఉన్నవి. ఈ మన స్కెచ్ బుక్‌లో, ఇన్ఫినిట్ పెయింటర్‌లో షేప్స్ అనేవి లేవు. ఆ టూల్ అనేది లేదు. ఈ స్కెచ్ బుక్ ఓన్లీ ఫోటో ఎడిటర్ అండ్ పిక్సెల్ ల్యాబ్‌లో కూడా మనకి షేప్స్ ఉన్నాయి. ఫోటోషాప్‌లో ఉన్నట్లు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఫోటో ఎడిటర్‌లో కూడా షేప్స్ అనేవి ఒకసారి ఓపెన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ షేప్స్ గురించి డెడికేటెడ్‌గా ఒక వీడియో చేశాను. మీరు కావాలంటే చూడొచ్చు. ఒకసారి మన ఛానల్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తది. సో గైస్ ఈ ఒక్కొక్క షేప్ గురించి నేను వీడియో చేశాను. ఇక్కడ స్క్వేర్ గాని, అదే రెక్టాంగిల్ ఉపయోగపడుతది. తర్వాత పాలిగాన్ టూల్, సర్కిల్, ఎలిప్స్, లైన్, హార్ట్ షేపు అండ్ ఫాంట్ షేపు రకరకాల షేప్స్ అనేవి మనకు అవైలబుల్ ఉన్నాయి. వీటితోటి మనం గ్రేడియంట్ కలర్స్ గానీ, సంథింగ్ షేప్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. యారోస్ గానీ, సర్కిల్ గానీ సో క్రియేట్ చేసి ఎడిటింగ్‌లో యూజ్ చేయడం అంటే కంఫర్ట్ ఉంటదనమాట మనకి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డ్రా టూల్. సో అంటే షేప్‌లోనే మనకి డ్రా టూల్ అనేది షేప్‌లోనే మనకు డ్రా టూల్ అనేది ఉంది. ఒకసారి ఫోటోషాప్‌లో చూసుకున్నట్లయితే ఇవన్నీ క్లీన్ చేద్దాం. డిలీట్, 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 డిలీట్. సో మనకి డ్రా టూల్ అంటే ఆల్మోస్ట్ బ్రష్ అనమాట. ఇక్కడ ఈ బ్రష్ టూల్ అనేది ఉంది. సో బ్రష్ టూల్‌లో మనకు చాలా రకాల బ్రష్‌లుంటాయి. మనం డౌన్‌లోడ్ చేసుకొని కూడా యూజ్ చేయొచ్చు. మనకు బ్రష్‌కి కూడా హార్డ్‌నెస్ ఉంటుంది. ఆ హార్డ్‌నెస్ తగ్గించుకొని డ్రా చేసుకోవచ్చు. పెంచుకొని డ్రా చేయొచ్చు. కలర్ కూడా మార్చుకోవచ్చు. అండ్ షేప్స్‌తో పాటు మనకు బ్రష్ కూడా ఉంది కదా! మనం ఇప్పుడు మొబైల్‌కొచ్చేసి చూద్దాం. సో గైస్ మనకి ఫోటో ఎడిటర్‌లో డ్రా టూల్ అనేది ఈ లేయర్ ప్యానెల్‌లో ఇవ్వలేదు. వేరే చోట ఇచ్చాడు. బట్ అదంత యూజ్‌ఫుల్ కాదని నా ఒపీనియన్. ఇందులో మనకి డ్రా టూల్ ఇచ్చుంటే బాగుండేది. బట్ ఇందులో డ్రా టూల్ అనేది లేదు. బట్ ఒకవేళ మనం పిక్సెల్ ల్యాబ్‌లో చూసుకున్నట్లయితే ఇందులో డ్రా టూల్. బట్ అదంతా బ్రషెస్ అనేవి మనకు లిమిటెడ్ ఉంటాయన్నమాట. ఓన్లీ ఒక బ్రష్ మాత్రమే ఈ విధంగా ఉంటుంది. దీని యొక్క హార్డ్‌నెస్ అనేది మనం కొద్ది వరకు అనేది స్మూత్‌నెస్ తర్వాత ఇట్లా ఫిల్ చేసుకోవచ్చు. ఫిల్ లేకపోతే డాటెడ్ లైన్స్ తర్వాత లాస్ట్‌కి రేడియస్ అనమాట. అంటే ఒకవేళ మనము ఫెదర్ ఇట్లా డ్రా చేయాలంటే కలర్ సెలెక్ట్ చేసుకొని ఇట్లా డ్రా చేయొచ్చు. సో, ఆ విధంగా మనకు హెల్ప్‌ఫుల్ అయితది. ఫోటోషాప్‌లో ఉన్నట్టు మనకు బ్రషెస్ కావాలంటే మీకు స్కెచ్ బుక్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్రషెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ బ్రషెసే అనమాట. సో, మీరు ఫోటోషాప్‌లో బ్రషెస్ చూడాలంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ. సో, ఇవన్నీ బ్రషెసే అనమాట. ఈ ఫోల్డర్స్‌లో ఇంకా చాలా ఉంటాయి బ్రషెస్.
సో, మన ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చాలా బ్రషెస్ అనేవి యూజ్ చేయొచ్చు. అలాగే స్కెచ్ బుక్‌లో గూడా మీకు చూసుకున్నట్టయితే బ్రషెస్ చాలా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా ఇందులో వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఇందులో గూడా మనం బ్రషెస్ డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ స్కెచ్ బుక్‌లో. అండ్ బ్రషెస్‌తో ఓన్లీ డ్రా చేయడమే కాదు, మనం ఫోటోని స్మడ్జ్ గూడా ఎయొచ్చు. మీకు వినే ఉంటారు ఆయిల్ పెయింటింగ్. ఆయిల్ పెయింటింగ్ అనేది ఈ బ్రషెస్ తోటే మనం చేస్తామన్నమాట. ఇందులో స్మడ్జ్ అనే టూల్ సెలెక్ట్ చేసుకొని మనము యూజ్ చేస్తాం. ఈ బ్రష్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎరేజర్ బ్రష్, ఒకటి డ్రా బ్రష్, ఒకటి స్మడ్జ్ బ్రష్. అండ్ ఇంకా ఫోటోషాప్‌లో మీకు కలర్ డాష్, కలర్ బర్న్ అనే వర్క్ గూడా ఉంటుంది. బట్ అవి బ్రష్ తోటే మనం చేస్తాము. 3 టూల్స్ ఏందంటే మనకి డ్రా బ్రష్, స్మడ్జ్ బ్రష్, ఎరేజర్ బ్రష్. సేమ్ ఇందులో ఆటోడెస్క్‌లో కూడా మీకు ఎరేజర్ బ్రష్ ఉంటుంది. అలాగే స్మడ్జ్ బ్రష్ ఉంటుంది. అలాగే డ్రా బ్రష్ కూడా ఉంటుంది. మీరు ఏదైనా ఫోటోని ఇంక్లూడ్ చేసి స్మడ్జ్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మడ్జ్ బ్రష్ అనేది స్కెచ్ బుక్‌లో మాత్రమే ఉంది. అండ్ ఇంక మిగతా ఏ టూల్స్‌లో, ఏ అప్లికేషన్‌లో మనకి స్మడ్జ్ బ్రష్ అనేది ఉండదు. ఈ ఇన్ఫినిటీ పెయింటర్‌లో కూడా బ్రషెస్ చాలా ఉంటాయి. ఆల్సో దానిలో బ్రషెస్ ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు కానీ, నేను రికమెండ్ చెయ్యను. సో గైస్, తర్వాత మనకి టెక్స్ట్‌కి సంబంధించిన ఫీచర్స్ అనమాట. ఫోటోషాప్‌లో ఇక్కడ టెక్స్ట్ టూల్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో కూడా మనం ఫాంట్స్ అనేవి ఈ చాలా వరకు ఫాంట్స్ ఇన్‌స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫాంట్‌కి సంబంధించిన కలరు, గ్రేడియంట్ కలర్ అంటే లేయర్ స్టైల్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుందనమాట. లేయర్ స్టైల్. లేయర్ స్టైల్ అంటే ప్రతి లేయర్‌కి మనం అప్లై చేసుకోవచ్చు. టెక్స్ట్ కూడా ఇంక్లూడింగ్ టెక్స్ట్. సో, దీనిలో కూడా లేయర్ స్టైల్ ఒకసారి నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో గైస్, లేయర్ స్టైల్‌లో చూసుకున్నట్టయితే మీకు స్ట్రోకు, ఇన్నర్ షాడో, ఇన్నర్ గ్లో అండ్ అంటే గ్రేడియంట్ కలరు, లేకపోతే సాలిడ్ కలరు, లేకపోతే ప్యాటర్ను, లేకపోతే ఔటర్ గ్లో అండ్ డ్రాప్ షాడో. ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి ఇన్నర్ షాడో, ఇన్నర్ గ్లో, ఓవర్లే, గ్రేడియంట్, డ్రాప్ షాడో, ఔటర్ గ్లో ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ప్రతి లేయర్‌కి ఇవి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఫాంట్ కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ పారాగ్రాఫ్ అలైన్‌మెంట్ అన్ని టూల్స్ ఉంటాయి ఇందులో. మన మొబైల్‌లో ఇలాంటి వర్క్స్ అనేవి పిక్సెల్ ల్యాబ్ అండ్ ఫోటో ఎడిటర్‌లో ఉంటాయన్నమాట. పిక్సార్ట్‌లో ఉంటాయి గానీ, పిక్సార్ట్ నేను రికమెండ్ చేయను. చెత్త వరస్ట్ అప్లికేషన్ అది. సో గైస్, నేను ఇంతకుముందు చెప్పిన పిక్సెల్ ల్యాబ్ ఫుల్ ట్యుటోరియల్ అంటే 2 అవర్స్ ఉంది కదా! ఆ వీడియో మీరు చూడొచ్చు. అందులో టెక్స్ట్ అన్ని టూల్స్ ఏ టు జెడ్ పిక్సెల్ ల్యాబ్ గురించి చెప్పాను. లేదా ఓల్డ్ వీడియోస్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, పిక్సెల్ ల్యాబ్‌లో టెక్స్ట్‌ని ఎలా అడ్జస్ట్ చేయాలి. ఇక్కడ పారాగ్రాఫ్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు లైన్‌కి స్పేస్, లేకపోతే వర్డ్‌కి స్పేస్ అండ్ ఫాంట్ చేంజింగ్ ఇలాంటి అన్నీ ఇక్కడ ఉంటాయి. కలర్స్, గ్రేడియంట్ కలర్స్ మీరు ఒక 2 అవర్స్ వీడియో అది చూస్తే అన్నీ ఉంటాయి అందులో. మీరు డే బై డే కొంత కొద్దిగా చూసినా చూడొచ్చు. లేకపోతే ఓల్డ్ వీడియోస్ చూసినా మీరు అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఇందులో ఆహ్, ఒకసారి మొబైల్ స్క్రీన్‌కైతే మనం వచ్చేద్దాం. ఫాంట్స్ గూడా మనకి అన్‌లిమిటెడ్ అనమాట ఒకసారి. సో గైస్, ఇక్కడ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది. మనం ఇంగ్లీష్, తెలుగులో రాసుకున్న తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది ఉంటుంది. ఫాంట్‌లో మనకి బోల్డ్ పెట్టుకోవడం, ఇటాలిక్ పెట్టుకోవడం గూడా ఇక్కడ ఆప్షన్ ఉంటుంది ఫోటోషాప్‌లో ఉన్నట్టే. అండ్ ఇక్కడ ఫాంట్స్ అనేవి మనం ఎన్ని కావాలంటే డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు మనం. ఇంటర్నెట్ నుంచి ఫోటోషాప్‌లో గూడా మనం యాడ్ చేసుకున్నట్టే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మల్టిపుల్ ఫాంట్స్ అప్లై చేసుకోవచ్చు. అది ఇంకా డెప్త్ సబ్జెక్ట్ కాబట్టి నేనింకా ఇక్కడితో వదిలేస్తున్నాను. ఫాంట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క ఫీచరు మీరు వీడియోస్ చూస్తే అర్థమైపోతది. ఇక్కడ కలర్ అనేది ఉంది. అలాగే ఇక్కడ టెక్స్చర్ అని ఒక ఫీచర్ గూడా ఉంది ఫ్రెండ్స్. మనకి ఫోటోషాప్‌లో ఏందంటే టెక్స్టైల్స్ ఉంటాయి. టెక్స్టైల్స్‌లో ప్యాటర్న్ అని ఉంటది. ప్యాటర్న్స్ ఏసుకోవచ్చు. లేదా మనం క్లిప్పింగ్ మాస్క్ అనే ఫీచర్ ద్వారా టెక్స్చర్ అనేది క్రియేట్ ఒక టెక్స్ట్‌లో ఫోటో వచ్చేటట్టు మనం క్రియేట్ జేసుకోవచ్చు ఫోటోషాప్‌లో.
ఈ పిక్సెల్ ల్యాబ్‌లో ఏందంటే క్లిప్పింగ్ మాస్క్ లేదు కాబట్టి ఈ టెక్స్చర్ అనే ఒక పిక్‌లకి ఫీచర్‌ని మనం యూజ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. ఇంక తర్వాత ఇందులో మాస్క్ అనేది ఉంది. అది తర్వాత తర్వాత మీకు అర్థమైపోతది. ఇక్కడ కర్వ్ అంటే టెక్స్ట్‌ని కర్వ్ చేసుకోవడానికి ఫోటోషాప్‌లో మనకి వ్రాప్ అని ఉంటది. సో, అందులో ఓ విధంగా తర్వాత అలైన్‌మెంట్ టూల్స్ ఇది స్ట్రోకు, షాడో, ఇన్నర్ షాడో, ఎంబోస్. సో, తర్వాత 3డీ టెక్స్ట్. సో, ఫోటోషాప్‌లో మనకు 3డీ టెక్స్ట్ ఎంబోస్ చేసుకోవడానికి వివిధ రకాల ప్రాసెస్ ఉంటాయి. అలాగే ఈ పిక్సెల్ ల్యాబ్‌లో డైరెక్ట్ 3డీ టెక్స్ట్ ఎడిట్ చేసుకోవడానికి, ఎంబోస్ ఎడిట్ చేసుకోవడానికి డైరెక్ట్ టూల్స్ ఇచ్చారు. ఇది కొద్దిగా బెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. ఏ అప్లికేషన్‌లో గాని ఈ 3డీ టూల్ అనేది లేదు. పిక్సెల్ ల్యాబ్‌లో మాత్రమే ఉంది. 3డీ టెక్స్ట్. సో, అది యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫోటో ఎడిటర్‌కొచ్చేసరికి టెక్స్ట్‌కి సంబంధించిన ఆప్షన్స్ అనేవి అన్‌లిమిటెడ్ ఫాంట్స్ అనేవి అన్‌లిమిటెడ్. ఇక్కడ వీటికి సంబంధించిన కలర్స్, గ్రేడియంట్ కలర్స్ అండ్ ప్రాపర్టీస్‌లో స్ట్రోకు, లైన్ స్పేసింగ్, లెటర్ స్పేసింగ్, తర్వాత షాడో, ఇన్నర్ షాడో, తర్వాత వ్రాప్ అనేది ఇందులో అంత పర్ఫెక్ట్‌గా వర్క్ అవ్వదు. ఇవన్నీ టూల్స్ ఉన్నాయి. ఇందులో ఏందంటే 3డీ టెక్స్ట్ అనే ఆప్షన్ మనకి ఇవ్వలేదు ఫోటో ఎడిటర్‌లో. మిగతా ఆప్షన్స్ అనేవి మనకు అన్నీ కరెక్ట్‌గానే ఉన్నాయి. ఇంకా మనకి ఈ స్కెచ్ బుక్‌లో మనకి రీసెంట్‌గా వాళ్ళు అంటే ఫాంట్స్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చారు గానీ, మనది ఎడిటబుల్ కాదు. ఈ ఫోటో ఎడిటర్‌లో అండ్ పిక్సెల్ ల్యాబ్‌లో మనము బ్యానర్ ఎడిటింగ్ చేసిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే మళ్ళీ కరెక్ట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్‌లో లాగానే మనం స్పెల్లింగ్ మిస్టేక్‌ని సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో ఒక ఇన్విటేషన్ కార్డ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో, ఇందులో ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందంటే దాన్ని మళ్ళీ ఎడిటబుల్ చేసుకోవచ్చు. సేమ్ ఫోటోషాప్‌లో కూడా అదే. ఈ ఆహ్, ఫోటో ఎడిటర్‌లో కూడా స్పెల్లింగ్ అనేది మిస్టేక్ పోతే కరప్షన్ చేసుకోవచ్చు. సో, ఇవి సిమిలర్ అనమాట ఫోటోషాప్‌లో ఇందులో ఉన్న ఫెసిలిటీస్. సో, గైస్ మనం నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చేసి మల్టీ లేయర్ సెలెక్షన్ టూల్ అనమాట. సో, గైస్ ఇక్కడ టెక్స్ట్ అనేది ఉంది అండ్ ఒక 2 ఫోటోస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 3 టూల్స్ తీసుకొని ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది. అంజి అనేది ఒక టెక్స్టు. ఇక్కడ 2 ఫోటోలున్నాయి. మనం ఇప్పుడు అంజి అనేది ఇక్కడ పెడుతున్నా నేను. ఈ ఫోటో ఇక్కడ పెడుతున్నా. సో, తర్వాత ఇవనే కాదు మనం ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కొన్ని వందల లేయర్స్ కూడా చేయవలసిన సిట్యుయేషన్ కూడా రావచ్చు. అలాంటి వాటిని ఆర్గనైజ్ చేసేటప్పుడు ఇప్పుడు ఈడ మనం అరేంజ్‌మెంట్ చేసిన తర్వాత వీటన్నిటిని చిన్నగా చేయాలంటే, ఒక్కొక్కటి చిన్నగా చేయాలంటే చాలా రిస్కీ ప్రాసెస్. ఇది చిన్నగా చేసి, మళ్ళా దీన్ని సెలెక్ట్ చేసుకొని, మళ్ళా దీన్ని సెలెక్ట్ చేసుకొని, మళ్ళా దీన్ని చిన్నగా చేసి, సో, ఇట్లా చేయాలంటే చాలా రిస్కీ ప్రాసెస్. సో, మనం ఒకసారి అరేంజ్‌మెంట్ చేసిన తర్వాత వాటిని మల్టీ సెలెక్షన్ చేసుకొని ఆర్గనైజ్ చేయొచ్చు. లేదా గ్రూప్ అనే ఫీచర్ గూడా ఉంటుంది. గ్రూప్ అనేది గూడా మస్ట్ బి ఇంపార్టెంట్. లేదా ఇక్కడ లేయర్ లింక్ అంటే ఫోటోషాప్‌లో గ్రూప్ ఉంటుంది. ప్లస్ లింక్ ఉంటుంది. అలాగే మల్టీ సెలెక్షన్ కూడా ఉంటుంది. సో, ఈ మూడుటిని మనం యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ప్రెజెంట్ మల్టీ సెలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను. అంటే మల్టీ సెలెక్షన్ అంటే ఊకే మనకు కావాల్సిన లేయర్స్‌ని సెలెక్ట్ జేసుకోవాలి. అది గూడా రిస్కే. కాకపోతే ఆ రిస్క్ ఉండకుండా మనం సింపుల్‌గా గ్రూప్ అనేది చేసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లేయర్‌ని 3 లేయర్‌ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను అటు ఇటు జరిపితే 3 లేయర్స్ జరుగుతాయి. సో, ఇది మల్టీ లేయర్ సెలెక్షన్ అనేది అందుకే ఇంపార్టెంట్. ఒకవేళ చిన్నగా చేయాలంటే నేను కంట్రోల్ టీ నొక్కితే మూడిటిని చిన్నగా చేసుకోవచ్చు. అదే మనం వేరే లేయర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సెలెక్షన్ అనేది పోతది. మళ్ళా వాటిని సెలెక్ట్ చేసుకోవాలంటే మళ్ళీ మూడిటిని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇట్లా పదే పదే సెలెక్ట్ చేసుకోకుండా ఇక్కడ గ్రూప్ అనే ఫీచర్ ఉంటుంది. ఆహ్, ఇక్కడ గ్రూప్ అనే ఫీచర్ ఉంటుంది. సో, గ్రూప్ చేసినామంటే 3 ఆ గ్రూప్‌లో ఉండిపోతాయి. ఇప్పుడు మనం పదే పదే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు.
అటు ఇటు ఆర్గనైజ్ చేయొచ్చు. గ్రూప్ అనేది అందుకు యూస్‌ఫుల్ ఉంటుందనమాట. సో, మరి మొబైల్‌లో ఇలాంటి ఫ్యూచర్ ఎలా ఉంది అని జెప్పేసి మనం జూసుకుంటే, గో టు మొబైల్ స్క్రీన్. సో, గైస్ మన మొబైల్ స్క్రీన్‌లో చూసుకున్నట్లయితే పిక్సెల్ ల్యాబ్‌లో మల్టీ సెలెక్షన్ టూల్ ఉంది ఫ్రెండ్స్. కాకపోతే అది ఎంత కంఫర్ట్ ఉండదో ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ లేయర్‌లో ఇక్కడ కింద మల్టీ సెలెక్షన్ టూల్ ఉంటుంది. మనకి ఏ లేయర్స్ కావాలో ఆ లేయర్స్ సెలెక్ట్ చేసుకొని, కింద ఎడిట్ ఆప్షన్‌లోకెళ్తే మీకు రొటేషను, జూము అండ్ ట్రాన్స్‌ఫార్మ్ ఇవన్నీ ఉంటాయి. సో, మీకు సైజ్ కావాలంటే ఇలా ఒకటేసారి అన్నిటిని సైజు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు గానీ, మీకు రేషియో అనేది సైజ్ అనేది డిఫరెన్స్ తెలిసిపోతది. అంటే ఎలిమెంట్‌కి ఎలిమెంట్‌కి డెప్త్ అనేది మారిపోతది. ఇదొక డిసడ్వాంటేజ్. ఇంక మళ్ళీ ఏంటంటే ఇవి ఇవి అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ సెలెక్ట్ జేసుకోవాలి. పదే పదే సెలెక్ట్ జేసుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను ట్రా సో, ఇది ట్రాన్స్‌ఫార్మ్ అనమాట. చూడండి ఇప్పుడు అటు ఇటు జరపడం ఇలా జరుపుకోవచ్చు వీటితోటి. సో, ఇది కొద్దిగా క్రిటికల్‌గా ఉంటది. నాకైతే నచ్చదు. సో, ఇది ఫోటో ఎడిటర్‌లో ద బెస్ట్ ఉంటదన్నమాట. ఇప్పుడు ఫోటో ఎడిటర్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఈ షేప్ ఉంది గదా! ఈ షేపు అలాగే ఈ ఫోటో కిందకి తీసుకెళ్దాం. ఇప్పుడు నేను లేయర్ ప్యానెల్ ఓపెన్ చేసి మల్టీ సెలెక్షన్ టూల్ ఉంటుంది. మీరు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చు. సెలెక్ట్ జేసుకున్న తర్వాత ఈజీగా మీరు అటు ఇటు ఆర్గనైజ్ చేయొచ్చు. తర్వాత జూమ్ ఔట్ చేయొచ్చు. సో, మళ్ళా సెలక్షన్ అనేది పోదు. పదే పదే సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటేందంటే ఇందులో గ్రూప్ అనే ఫీచర్ గూడా ఉంది. ఏది ఫోటో ఎడిటర్‌లో. ఈ 2 లేయర్స్ లేదా 3 లేయర్స్ ఏదైనా సెలెక్ట్ జేసుకొని 3 డాట్స్ అండ్ గ్రూప్ సెలెక్టెడ్ లేయర్స్. అంటే గ్రూప్ అయిపోయినాయి. ఒకటే లేయర్‌గా అయిపోతాయన్నమాట. సో, ఫోటోషాప్‌లో ఉన్నట్టే ఇందులో గ్రూప్ అనే ఆప్షన్ ఉంది. అండ్ ఈ గ్రూప్ అనే ఫీచరు అంటే మల్టీ లేయర్ సెలెక్షన్ ఫీచర్ అనేది సో, మల్టీ లేయర్ సెలెక్షన్ అనేది మనకి ఇన్ఫినిటీ పెయింటర్‌లో రీసెంట్‌గా తీసుకొచ్చారు. అండ్ గ్రూప్ అనే ఫీచర్ గూడా రీసెంట్‌గా తీసుకొచ్చారు. అండ్ స్కెచ్ బుక్‌లో చూసుకున్నట్టయితే మల్టీ లేయర్ సెలెక్షన్ అనేది లేదు. కాకపోతే గ్రూప్ అనేది తీసుకొచ్చారు. అండ్ గ్రూప్ గూడా ఏంటంటే ఫ్రెండ్స్ సబ్ గ్రూప్స్ గూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ గ్రూప్ అనేది క్రియేట్ జేషిన. అలాగే ఇంకో 2 లేయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 2 లేయర్స్ తీసుకొని నేను గ్రూప్ చేస్తున్నా. ఇప్పుడు 2 గ్రూప్స్ ఉన్నాయి. ఈ రెండిటి గ్రూప్స్‌ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఆర్గనైజ్ చేయొచ్చు. మళ్ళీ వాటిని గూడా గ్రూప్ అనేది చేయొచ్చు. అంటే సబ్ గ్రూప్స్. మళ్ళీ గ్రూప్ అనే గాకుండా దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్‌గ్రూప్ కూడా చేయొచ్చు. సో, సేమ్ ఫోటోషాప్‌లో గూడా గ్రూప్స్ పెట్టుకోవచ్చు. ఫోటో ఎడిటర్‌లో గూడా గ్రూప్స్ పెట్టుకోవచ్చు. ఆల్సో స్కెచ్ బుక్‌లో గూడా గ్రూప్స్, సబ్ గ్రూప్స్ పెట్టుకోవచ్చు. ఇన్ఫినిటీ పెయింటర్‌లో గూడా గ్రూప్స్, సబ్ గ్రూప్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. మీరు ఇందులో లోపలికెళ్తే ఇందులో గ్రూప్స్ అనే ఫీచర్ ఉంటుంది. సో, అదనమాట. సో, గైస్ మనకి నెక్స్ట్ క్లిప్ మాస్క్. క్లిప్ మాస్క్ అంటే ఏంటిది అనేది నేనిప్పుడు ఫోటోషాప్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, గైస్ మనకు నెట్‌లో మనకి చాలా రకాల షేప్స్, ఫ్రేమ్స్ దొరుకుతాయి. అలాగే మనం కస్టమ్ షేప్స్ ఇందులో రకరకాల షేప్స్ అంటే నేను ఇంతకుముందు చెప్పాను కదా! స్క్వేర్ అలాంటివి చాలా దొరుకుతాయి. అలాగే బేసిక్ షేప్స్ అనేవి ఉన్నాయి కదా ఇందులో. రెక్టాంగిల్ గానీ, స్క్వేర్ గానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాలిగాన్ టూల్ తీసుకుంటున్నాం. ఇలా ఒక షేప్ అనేది సో, దీన్ని కొంచెం నేను రొటేట్ అనేది చేసుకుంటున్నాను. సో, ఈ షేప్‌లో ఒకవేళ ఈ ఫోటో పెట్టాలనుకుంటే మనకి క్లిప్ మాస్క్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అయితది. బట్ ఏంటంటే లేయర్స్‌లో చూసుకున్నట్టయితే ఈ షేప్ పైన ఫోటో అనేది మనం పెట్టాలి. ఇప్పుడు ఈ ఫోటో పైకి తీసుకెళ్దాం. ఓకే. ఇప్పుడు ఇందులో దీని పైన పెట్టేశాను. సో, క్లిప్ మాస్క్ అనేది ఇక్కడ లేయర్ పైన ట్యాప్ చేసినప్పుడు ఈ ఆప్షన్‌లో క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయొచ్చు లేదా షార్ట్‌కట్ కీస్ అని మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడేమైపోయింది ఈ షేప్‌లో ఈ ఫోటో అనేది క్లిప్ అయిపోయింది. తర్వాత మనము ఒకసారి ఈ షేప్‌కి అనేది లాక్ వేసేద్దాం. లాక్ వేసి ఈ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సారీ గైస్ మనకు లాక్ వేస్తే అది జరగట్లేదు. ఓకే. మనం
పైన లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని లాక్ తీసేయండి. ఇప్పుడు మనం కావాలంటే ఇలా జరుపుకోవచ్చు. లేదా సైజ్ కూడా చిన్నగా, పెద్దగా చేసుకోవచ్చు. మనకు కావాల్సినట్లు ఈ ఫోటో అనేది షేప్‌లో ఫిల్ అయిందా లేదా. సో, దీన్ని ఇంకా రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. సో, అలాగే ఇప్పుడు ఈ క్లిప్పింగ్ అనేది నేను ఇప్పుడు ప్రెజెంట్ తీసేస్తున్నాను. ఈ ఫోటో అనేది ఈ టెక్స్ట్‌లో నాకు రావాలి. ఈ అంజి అనే టెక్స్ట్‌లో ఉన్నప్పుడు ఈ టెక్స్ట్ పైన ఈ ఫోటో పెట్టాలి. పెట్టి సేమ్ ఇందాక క్లిప్పింగ్ మాస్క్ మనం ఇచ్చాం కదా! ఫస్ట్ ఈ ఫోటో అనేది టెక్స్ట్ పైన పెడుతున్నాను. తర్వాత క్లిప్ చేశాం. సో, ఇప్పుడు చూడండి ఫోటో అనేది అందులోకెళ్ళిపోయింది. కంట్రోల్ టీ. సో, టెక్స్ట్‌లో ఫోటో అనేది మనకు కనిపిస్తుంది. సో, ఆ విధంగా అనమాట. జస్ట్ ఇది నేను రిమూవ్ చేస్తున్నాను. మనకు ఓన్లీ ఈ ఫోటో మాత్రమే కాదు. ఏమైనా బ్యాక్‌గ్రౌండ్స్, ప్యాటర్న్స్ ఉంటే మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకి ప్యాటర్న్స్ గోల్డ్ కలరు, సిల్వర్ కలరు ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్స్ దొరుకుతాయన్నమాట. వాటిని తీసుకొచ్చి మనం ఇంక్లూడ్ చేయొచ్చు. ఒకసారి బ్రౌజ్ అయితే చేద్దాం మనం ఇక్కడ. గోల్డ్. సో, గైస్ ఇక్కడ చూడండి మనకి గోల్డ్ బ్యాక్‌గ్రౌండ్స్ అని కొట్టేశాను. ఇక్కడ ప్యాటర్న్స్ రకరకాలుగా ఉన్నాయి. ఒకటైతే జస్ట్ కాపీ తీసుకుంటున్నాను నేను. సో, ఫోటోషాప్‌లోకొచ్చేసి పేస్ట్ అనేది చేశాను. సో, ఈ పిక్చర్‌ని నేనిక్కడ టెక్స్ట్ మీద అయితే పెట్టేస్తున్నాను. సో, జస్ట్ క్రియేటింగ్ క్లిప్పింగ్ మాస్క్. సారీ గైస్. యాక్చువల్‌గా ఇది టెక్స్ట్ ఎక్కడుందో దాని పైన పెట్టాలి. దాని పైన పెట్టేసి లేయర్‌లో పెట్టాలా. లేయర్‌లో ప్లస్ ఇక్కడ ఈ క్యాన్వాస్ ఏరియాలో 2 టెక్స్ట్ పైన పెట్టేసి క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. ఇప్పుడు చూడండి ఈ టెక్స్ట్‌లో బ్యాక్‌గ్రౌండ్ అనేది వెళ్ళిపోయింది. సో, మనం దీన్ని లింక్ అయినా చేయాలి, గ్రూప్ అయినా చేసుకోవాలి. ఈ 2 లేయర్స్‌ని నేను లింక్ చేస్తున్నాను. లింక్ చేసి సో, ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. దీనికి స్ట్రోకు లాంటివి యాడ్ చేసుకోవచ్చు. చిన్నగా, పెద్దగా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సో, దట్ ఈస్ ఫీచర్. ఇదే మనకి మొబైల్‌లో చూసుకున్నట్టయితే ఆహ్, ఒకసారి మొబైల్ స్క్రీన్‌కైతే వెళ్ళిపోదాం. సో, గైస్ మొబైల్‌లో మనకి టెక్స్చర్ అనే ఫీచర్ ఉంటుంది కదా! పిక్సెల్ ల్యాబ్‌లో అది చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్స్ట్ ఇక్కడ టెక్స్చర్ అనేది క్లిక్ చేసి సో, మనం ఏదైనా ప్యాటర్న్ అది బ్యాక్‌గ్రౌండ్ కావచ్చు, లేదా గోల్డ్ కలర్ కావచ్చు, సిల్వర్ కలర్ కావచ్చు, అదర్‌వైజ్ ఏదైనా కానివ్వచ్చు. కమాన్, కమాన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాక్‌గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాన్ని కూడా మనం క్రాప్ అనేది చేసుకోవచ్చు. అంటే సమయానికి మనకు బ్యాక్‌గ్రౌండ్స్ దొరకట్లే. సో, చూడండి ఆ బ్యాక్‌గ్రౌండ్ అనేది మనకు టెక్స్ట్‌లో వచ్చింది. నేను ఆల్రెడీ అన్ని టూల్స్ గురించి చెప్పాను కాబట్టి పిక్సెల్ ఫుల్ డీటెయిల్స్ మీరు మన ఛానెల్‌లో చూడండి. అండ్ అలాగే ఫోటోస్ కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న ఏదైనా షేప్ కానియవచ్చు. లేదా ఇందులో డిఫాల్ట్‌గా ఉన్న స్క్వేర్ గాని, రౌండ్ రెక్టాంగిల్ గాని ఇలాంటి వాటిలో కూడా మనం ఫోటోననేది టెక్స్చర్ ఆప్షన్ యూజ్ చేసి ఇంక్లూడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ షేప్‌లో నేను ఫోటో అనేది నా ఫోటో సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. సో, ఈ విధంగా షేప్‌లో ఫోటో యాడ్ అయింది కదా! కానీ కొన్ని సార్లు మనకు పర్ఫెక్ట్‌గా రాదు. అలాంటప్పుడు ఏం చేయాలనేది ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానెల్‌లో ఉంటుంది. సో, అది యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఈ క్లిప్పింగ్ మాస్క్ ఫీచర్ అనేది మనకి ఈ ఇన్ఫినిట్ పెయింటర్‌లో ఉంటుందన్నమాట. అంటే ఫాస్ట్‌గా మనకు ఫోటోషాప్‌లో ఎట్లా ఉంటుందో సేమ్ అట్లనే ఇందులో కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను.
సో, మనకి ఈ షేప్స్ మాత్రమే గాదు ఫ్రెండ్స్. ఒకవేళ మనం ఇక్కడ బ్రష్ ఉంటుంది గదా! ఒక ఎంప్టీ లేయర్ సెలెక్ట్ జేసుకొని, బ్రష్ యొక్క హార్డ్‌నెస్ అనేది నేను 0 పెడుతున్నాను. లేపోతే ఒక స్మూత్ బ్రష్ సెలెక్ట్ జేసుకొని, నేను ఇట్లా డ్రా జేశాను. కలర్ చేంజెస్ చేసుకుందాం మనం. సో, ఇలా డ్రా జేశాను. ఈ ఫోటో అనేది ఈ బ్రష్ లేయర్ పైన పెట్టేసి, దీనిలో గూడా మనం క్లిప్ అనేది చేయొచ్చు. షేప్ అనేది ప్రెజెంట్ పక్కన పెడదాం. సో, దీన్ని క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. చూడండి ఈ బ్రష్‌లో ఈ ఫోటో అనేది క్లిప్ అయిపోయింది. ఈ విధంగా గూడా జేసుకోవచ్చు. ఇప్పుడు మన మొబైల్ స్క్రీన్‌లో గూడా సేమ్ అదే విధంగా చేసుకోవచ్చు. సో, పిక్సెల్ ల్యాబ్‌లో ఏందంటే మనకు ఆల్రెడీ డ్రా టూల్ ఉంది అని చెప్పాను గదా! అంటే మీరు నెట్‌లో నుంచి ఇలాంటి షాడోస్ డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. లేదా పిక్సెల్ ల్యాబ్‌లో క్రియేట్ జేయాలంటే పెన్ సైజ్ ఫుల్ పెట్టుకొని లాస్ట్‌లో బ్లర్ రేడియస్ ఫుల్ పెట్టుకొని ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ జేసుకొని ఇట్లా టచ్ చేయండి. మీకొక స్మూత్ అదొస్తది. దాంట్లో మీరు ఫోటోని ఫిల్ జేసుకోవచ్చు. ఇదొక ట్రిక్ అన్నమాట. సో, ఈ విధంగా మనం సెట్ జేసుకునేటప్పుడు సెంటర్‌లో సెలెక్ట్ జేసుకుంటే సెంటర్‌లో ఫోటో అనేది వస్తది. సో, ఇంకా మనకు ఫోటో ఎడిటర్‌లో ఇంత అవసరం లేదు. మనకి క్లిప్పింగ్ మాస్క్ అనేది ఫోటో ఎడిటర్‌లో గూడా టెక్స్చర్ ఆప్షన్ గూడా మనకి ఫోటో ఎడిటర్‌లో ఉండదు. కాపోతే ఇందులో మనకి షేప్స్ అనేవి ఉన్నాయి గదా! ఆ షేప్స్ ద్వారానే మనం క్రాపింగ్ అనేది చేసుకోవాలి. ఇందులో షేప్స్ ఉన్నాయి గదా! ఈ షేప్స్‌ని ఉపయోగించి మనం క్రాపింగ్ అనేది చేసుకోవాలనమాట. ఒకవేళ మీకు క్లిప్పింగ్ మాస్క్ కంపల్సరీ కావాలంటే మీరు ఆ సమయంలో ఈ ఇన్ఫినిటీ పెయింటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇందులో క్లిప్పింగ్ మాస్క్ ఉంటుంది సేమ్. నేను ఆల్రెడీ దీని గురించి చేసిన వీడియో డెడికేటెడ్ వీడియో చూడండి. అదే పొలిటికల్ ప్రోటోకాల్ ఎలా తయారు చేస్తారనే వీడియో చూస్తే మీకు అర్థమైపోతది. ఇంకా నెక్స్ట్ మనం టాపిక్ అయితే చూద్దాం. సో గైస్ నెక్స్ట్ మనకి 10థ్ పాయింట్ లేయర్ మాస్క్. ఈ లేయర్ మాస్క్ అనేది ఫోటోషాప్‌లో ఎక్కువ వినిపిస్తూ ఉంటుంది. మొబైల్‌లో లేయర్ మాస్క్ ఉండదు. కాకపోతే దాని యొక్క యూసేజ్ ఏంటనేది డెడికేటెడ్‌గా నేను వీడియో చేశాను. అది సంథింగ్ ఏదో వీడియో ఉంటుంది మన ఛానెల్‌లో. సో, నేను కుదిరితే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో, ఇందులోనే ఉంటుంది ఆ వీడియో. ఓకే గైస్ అసలు లేయర్ మాస్క్ అనేది ఎందుకో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో గైస్ ఇక్కడ మనకు ఒక ఫోటో అనేది ఉంది. నేను ఆల్రెడీ దీన్ని ఎరేజ్ చేశాను ఇక్కడ కింద. ఎరేజ్ చేసినప్పుడు ఈ కింద పార్ట్ మళ్ళీ నాకు కావాలంటే ఇంగ అది మళ్ళీ రాదు. సో, మనం ఎరేజ్ చేసేటప్పుడే అలా ఎరేజ్ చేయకుండా మనము మాస్క్ అనేది ఇచ్చి దాన్ని ఎరేజ్ చేసుకుంటాం. సో, మాస్క్ అనేది డిఫరెంట్ మెథడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఇంకా ఎరేజ్ చేయాలంటే ఎరేజర్ తీసుకొని ఎరేజ్ చేస్తే మళ్ళీ అది బ్యాక్ రాదు. అంటే బ్యాక్ చేయొచ్చు కానీ మనం ప్రాజెక్ట్ సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే అది మళ్ళీ బ్యాక్ రాదనమాట. సో, ఇక్కడేందంటే మనం సింపుల్‌గా ఇక్కడ లేయర్ మాస్క్ అనేది ఉంటుంది. దాన్ని అప్లై చేసిన తర్వాత మనము ఎరేజర్ కాదు బ్రష్ తీసుకోవాలి. సో, బ్రష్ యొక్క హార్డ్‌నెస్ చూసుకోవాలి మనము. హార్డ్‌నెస్ స్మూత్‌గా కావాలా, హార్డ్‌గా కావాలా చూసుకొని బ్రష్ సైజ్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనము ఎరేజ్ చేయొచ్చు. ఇక్కడ ఎరేజ్ చేసేటప్పుడు మీకు ఈ బ్లాక్ అండ్ వైట్ కలర్సే ఉంటాయి. మీకు బ్లాక్ కలర్ పెట్టుకున్నారనుకో ఎరేజ్ అవుతుంది. ఇక్కడ రివర్స్‌లో పెట్టుకోవాలి. సో, ఎరేజ్ చేస్తున్నా చూడండి. ఈ విధంగా ఎరేజ్ చేసిన. మళ్ళా ఇది సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. నాకు మళ్ళీ కావాలంటే మీరు
మళ్ళీ వైట్ పెట్టుకోవాలి ఇక్కడ. వైట్ పెట్టుకొని ఈడ ఎరేజ్ చేస్తే మళ్ళీ వస్తది. సో, ఇదే మనకి లేయర్ మాస్క్ యొక్క యూసేజ్ ఇదే అన్నమాట. అంటే మనకు ఎరేజ్ చేయకుండా జస్ట్ మాస్క్ ఇవ్వడం అన్నమాట. కనిపించకుండా. సేమ్ ఇదే ఫీచరు మనకు పిక్సెల్ ల్యాబ్‌లో ఉన్నట్లే పిక్సెల్ ల్యాబ్‌లో ఉన్నట్టే ఉంటుంది ఆల్సో ఆ ఫీచరు. అలాగే ఫోటో ఎడిటర్‌లో కూడా ఉంటుంది. ఈ పిక్సెల్ ల్యాబ్‌లో అండ్ ఫోటో ఎడిటర్‌లో రెండిట్లలో లేయర్ మాస్క్ ఉన్నట్లే. సో, కాపోతే ఈ స్కెచ్ బుక్‌లో ఆ ఫీచర్ అనేది లేదు ఫ్రెండ్స్. మనం ఎరేజ్ చేసిన తర్వాత బ్యాక్ రావాలంటే రాదు. అదొక డిసడ్వాంటేజ్. అలాగే ఇన్ఫినిట్ పెయింటర్‌లో కూడా లేయర్ మాస్క్ ఉంది. కాకపోతే ఆ లేయర్‌లో ఏదైనా వర్క్ చేసినప్పుడు అది గూడా ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి నేను ఇది రికమెండ్ చేయను. ఇన్ఫినిట్ పెయింటర్ కేవలం క్లిప్పింగ్ మాస్క్ కోసం నేను బాగా యూజ్ చేస్తాను. అలాగే స్కెచ్ బుక్ అనేది డిజిటల్ ఆర్ట్ అంటే స్మడ్జ్ చేయడానికి బాగా యూజ్ చేస్తాను. అండ్ బ్యాక్‌గ్రౌండ్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా ఇందులో చేసుకోవచ్చు. అంటే బ్రషెస్ చాలా ఉన్నాయి కాబట్టి. ఇగ మిగతా వర్క్ అంతా నేను ఫోటో ఎడిటర్‌లోనే చేసుకుంటాను. పిక్సెల్ ల్యాబ్‌లో స్టార్టింగ్‌లో బాగా యూజ్ చేసేవాడిని పిక్సెల్ ల్యాబ్. ఇప్పుడు తగ్గించాను. సో, 3డీ టెక్స్ట్ అనేది గూడా చాలా మొబైల్స్‌లో వర్క్ అవ్వట్లేదు. సో, అదే అన్నమాట. సో, మనకి మొబైల్‌లో గూడా మీకు చూపిస్తాను. ఇది పిక్సెల్ ల్యాబ్ మనం ఓపెన్ చేద్దాం. ఒక ఇమేజ్ అయితే నేను ఇంక్లూడ్ చేస్తున్నా. సో, గైస్ పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేశాను. ఒక ఇమేజ్ అయితే నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను. సో, గైస్ ఇక్కడ మనం ఒకవేళ క్రాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు బ్యాక్ రావాలంటే ఇక్కడ అంటే ప్రాజెక్ట్ సేవ్ చేసుకున్న తర్వాత కూడా మనం బ్యాక్ రావాలంటే క్రాపింగ్‌లో మిగతా ఆబ్జెక్ట్ ఉంటుంది. మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు. ఒకవేళ ఇలా ఎరేజర్ టూల్ ఉంటుంది. ఈ టూల్ ద్వారా ఒకవేళ మనం ఎరేజ్ చేసినా కానీ ఎరేజ్ చేసి సేవ్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ నాకు కింది పార్ట్ కావాలంటే మళ్ళీ ఎరేజర్‌లోకెళ్ళి మళ్ళీ ఇట్లా బ్యాక్ బటన్ నొక్కినామంటే మనకు బ్యాక్ వచ్చేస్తదనమాట. తర్వాత ఇందులో కూడా బ్యాక్ వచ్చేస్తది. అండ్ ఇందులో మాస్క్ అనేది కూడా ఉంటుంది ఒకటి. కాకపోతే అందులో హార్డ్‌నెస్ అనేది లేదు. ఇక్కడ. సో, మాస్క్ అనేది ఎనేబుల్ చేయొచ్చు ఈ విధంగా. బట్ దీనికి హార్డ్‌నెస్ లేదు. ఇట్లా క్రాప్ హార్డ్‌గా క్రాప్ అయిపోద్ది. సో, ఈ విధంగా గూడా మనం ఒకవేళ మళ్ళీ బ్యాక్ రావాలంటే గూడా మాస్క్ అనేది మళ్ళీ అడ్జస్ట్‌మెంట్ జేసుకోవచ్చు. మాస్క్ డిసేబుల్ కూడా జేసుకోవచ్చు. సో, ఈ విధంగా పిక్సెల్ ల్యాబ్‌లో మనకి లేయర్ మాస్క్ ఉన్నట్లే అని అర్థం జేసుకోండి. అండ్ ఫోటో ఎడిటర్‌లో చూసుకున్నట్టయితే ఇది గ్రూప్ జేశాం గదా! స్టార్టింగ్‌లో దీన్ని అన్‌గ్రూప్ జేసేద్దాం. ఇందులో మనకి ఎన్టీఆర్ సార్ ఫోటో ఉంది గదా! నేను స్టార్టింగ్‌లో దీనికి ఫెదర్ అనేది ఇచ్చాను. సో, ఒకవేళ మళ్ళీ నాకు ఆ పార్ట్ కావాలంటే అంత ఫుల్ పార్ట్ ఉంటుంది మనకి. నార్మల్ ఫోటోలాగా మనం దీన్ని రిసీవ్ చేసుకోవాలి. అంటే మనం ఎరేజ్ చేయకుండా జస్ట్ మాస్క్ ఇస్తున్నాం అన్నమాట. సో, లేయర్ మాస్క్ గూడా మనకి ఫోటో ఎడిటర్‌లో పిక్సెల్ ల్యాబ్‌లో ఉన్నట్లే అని మీరు అర్థం చేసుకోండి. సో, గైస్ ఆల్మోస్ట్ మనకి 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 పాయింట్స్‌లో కలర్ ఫిల్టర్స్ అనేది ఉంది గదా! సో, దీని గురించి మనం మాట్లాడుకుంటే ఫోటోషాప్‌లో ఓపెన్ చేసిన తర్వాత ఈ ఫోటోను కొద్దిగా పెద్దగా చేసుకుందాం. కలర్ ఫిల్టర్స్‌లో చాలా రకాలుంటాయి. కలర్ గ్రేడింగ్ చేసుకోవడం గానీ, లేకపోతే ఆల్రెడీ కలర్ ఫిల్టర్స్ కొన్ని ప్రీసెట్స్ ఉంటాయి. అవి అప్లై చేయడం గానీ, ఇక్కడ ఫిల్టర్స్ అనే అప్లికేషన్స్‌లో ఫిల్టర్ గ్యాలరీ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది. ఇందులో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి. ఆహ్, మనకు కావాలంటే ఈ ఫిల్టర్స్ అప్లై చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే క్యాన్సల్. అంటే ఇంకా డౌన్‌లోడ్ గూడా చేసుకోవచ్చు మనం. డౌన్‌లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ కలర్ గ్రేడింగ్ అంటే ఇక్కడ
అడ్జస్ట్‌మెంట్‌లో మీకు బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్, లెవెల్స్, సాచురేషన్, కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అంటే మనకు లైటింగ్ పెంచడం, తగ్గించడం, ఈ అట్మాస్ఫియర్, కలర్ బ్యాలెన్స్ క్లిక్ చేస్తే ఇందులో మీకు సియాన్, మెజెంటా, యెల్లో, రెడ్, గ్రీన్, బ్లూ ఉన్నాయి కదా! ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేయడం అనమాట. అట్మాస్ఫియర్ అలాగే ఒకసారి మనము అడ్జస్ట్‌మెంట్‌లో ఈ బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ పెంచడము, తగ్గించడము. మళ్ళా ఇది గూడా పెంచితే ఈ లేయర్‌కి మొత్తం అంటే ఏ టు జెడ్ అనేది పెరుగుతుంది గదా! లేదు నాకు ఫేస్ మాత్రమే వైట్ గావాలి అనుకున్నప్పుడు దీనికి గూడా మనకి ఆహ్, లేయర్ మాస్క్ అనేది ఉంటుంది. లేయర్ మాస్క్ యూజ్ చేసి ఫేస్ మందమే వైట్ కావాలి అని జెప్పేసి డ్రెస్ కలర్ చేంజ్ జేయడము, హెయిర్ బ్లాక్ చేయడం ఇలాంటివి అన్నీ ఈ ఫిల్టర్స్ యూజ్ చేసి మనం జేయొచ్చు. అలాగే మెయిన్‌గా మనకు కెమెరా అనే ఒక ఫీచర్ గూడా ఉంటుంది. సో, ఇది ఇందులో ఇంకా చాలా టూల్స్ ఉంటాయి. ఒకసారి ఓపెన్ చేద్దాం. సో, ఇక్కడ కెమెరా ఓపెన్ చేసిన తర్వాత ఇందులో బేసిక్ ఇది గూడా ఒక ప్లగిన్ లాంటిదన్నమాట. ఈ కెమెరా 14 వెర్షన్ ఇందులో 14.1. సో, ఇలా చూసుకున్నట్టయితే టెంపరేచర్, టింట్, ఎక్స్‌పోజర్, కాంట్రాస్ట్, హైలైట్స్, షాడోస్, వైట్స్, బ్లాక్స్, టెక్స్చర్, క్లారిటీ. తర్వాత కర్వ్స్ గూడా ఉన్నాయి ఇందులో. హైలైట్స్, లైట్స్, డార్క్స్, షాడోస్, డీటెయిల్స్, కలర్ మిక్సర్స్. ఇందులో కలర్ మిక్సర్ అనేది మీరు మొబైల్‌లో లైట్ రూమ్‌లో చూసుంటారు. డెస్క్‌టాప్‌లో గూడా లైట్ రూమ్ ఉంటుంది. ఇది చాలా హెల్ప్‌ఫుల్ అయితుంది ఫోటో ఎడిటింగ్‌కయితే. ఈ ఫోటోషాప్‌లోనే ఇవన్నీ టూల్స్ ఉన్నాయి కాబట్టి మనం సింపుల్‌గా ఎడిటింగ్ చేసుకోవచ్చు. కలర్ గ్రేడింగు, తర్వాత ఒపాసిటీ ఇవన్నీ ఉన్నాయి. సో, మొబైల్‌లో ఇట్లాంటి వర్క్ చేసుకోవడానికి నేను రికమెండ్ చేసే అప్లికేషన్ ఏంటిదో చూద్దాం. మొబైల్ స్క్రీన్‌కయితే ఎళ్ళిపోదాం. సో, గైస్ ప్రెజెంట్ నాకు ఈ లైట్ రూమ్ అనే అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు. నేను ఈ లిస్ట్‌లో లైట్ రూమ్ గూడా యాడ్ చేసేవాడిని. కాకపోతే లైట్ రూమ్‌కి బదులు ఈ స్నాప్‌సీడ్ అనేది వాడతాను. నేను ఆల్రెడీ స్నాప్‌సీడ్ గురించి ఒక వీడియో చేశాను కదా! 30 మినిట్స్. అదేంటంటే జస్ట్ ఫేస్‌ని వైట్ చేసుకోవడం, పింపుల్స్ రిమూవ్ చేయడం అనేది ఆ వీడియో చూడండి మీరు. లిమిటెడ్‌గా అంటే ఓన్లీ కలర్ గ్రేడింగ్ చేయడం అంటే ఫేస్ వైట్ చేయడం ఇట్లాంటి వాటికి మనకు కలర్ మ్యాచింగ్ చేయడం అంతా మనకి స్నాప్‌సీడ్‌లో బాగా అద్భుతంగా చేసుకోవచ్చు. కంఫర్ట్ ఉంటుంది. లైట్ రూమ్‌లో కూడా చేసుకోవచ్చు. అందులో కూడా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో, మీకు కలర్ మిక్సర్ అని జెప్పేసి ఫోటోషాప్‌లో కెమెరా అనే దాంట్లో ఉన్నది గదా! సేమ్ లైట్ రూమ్‌లో గూడా కలర్ మిక్సర్ ఉంటుంది. వేరే అప్లికేషన్‌లో గూడా మీరు కలర్ మిక్సర్ టూల్స్ ఉంటే యూజ్ చేసుకోవచ్చు. నేను ఎట్లాగో లైట్ రూమ్ యూజ్ చేయను. ఒకవేళ కలర్ మిక్సర్ నాకు గావాలంటే ఫోటో డైరెక్టర్ అనే ఒక అప్లికేషన్‌లో ఆ టూల్ కలర్ మిక్సర్ టూల్ ఉంది. అందులో నేను యూజ్ చేస్తాననమాట. అంటే కలర్స్ ఇంకా అద్భుతంగా మ్యాచ్ చేయడానికి అంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఆమె డ్రెస్‌లో ఈ చున్నీ కలర్ చేంజ్ జేయాలి. లేపోతే ఎనక బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఆ గ్రాస్, చెట్ల కలర్ చేంజ్ జేయాలి. స్కై కలర్ చేంజ్ జేయాలంటే ఈ కలర్ మిక్సర్ అనేది బాగా ఉపయోగపడతదనమాట. ఎట్లాగో నేనది యూజ్ చేయను. ఎక్కువ స్నాప్‌సీడ్ యూజ్ చేస్తాను కాబట్టి అది మీకు రికమెండ్ చేస్తాను. సో, అంతే కలర్ గ్రేడింగ్ జేయడానికి స్నాప్‌సీడ్ అలాగే లైట్ రూమ్ తోపు అప్లికేషన్స్. వాటిని మించిన అప్లికేషన్స్ ఇంకేది లేదు మొబైల్‌లో అయితే. సో, మీరు డెస్క్‌టాప్‌లో చూసుకున్నట్టయితే లైట్ రూమ్ అండ్ కెమెరా. కెమెరా ఇది ఫోటోషాప్ యొక్క ప్లగిన్. సో, దీన్నయితే క్లోజ్ చేస్తున్నాను ప్రెజెంట్. సో, గైస్ ఇంకొక విషయం ఏందంటే ఫోటోషాప్‌లో బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకోవడానికి ఇందులో కొన్ని టూల్స్ ఉన్నాయి. కాపోతే ఇవి అంటే సబ్జెక్ట్ సెలక్షన్ అని చెప్పేసి, లాసో టూల్ అని చెప్పేసి, మ్యాజిక్ సెలక్షన్ అని చెప్పేసి ఉంటాయి. కాపోతే ప్రొఫెషనల్‌గా వర్క్ చేయాలంటే, పర్ఫెక్ట్‌గా చేయాలంటే ఈ టూల్స్ ఏవి మీకు రికమెండ్ చేయరు. పెన్ టూల్ తోటే మీరు బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసుకోవాలి. సో, అది బెస్ట్ మెథడ్ అనమాట. వీటిని కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో యూజ్ చేయొచ్చు. బట్ అంత పర్ఫెక్ట్ రాదు. అండ్ ఇందులో హెయిర్ ఎడిటింగ్ కోసం కూడా ఒక రిఫైన్డ్ ఎడ్జ్ ఉంటుంది. సో, మీకు ఫోటోషాప్ గురించి మీరు యూట్యూబ్‌లో చూస్తే మీకు అన్ని వీడియోస్ వస్తాయి. మన ఛానెల్‌లో కావాలంటే ట్రై చేస్తాను బ్యాక్‌గ్రౌండ్ కటింగ్ కోసం. సో, మొబైల్‌లో అయితే ఇంత తిప్పలేముండదు. మనకిప్పుడు ఏఐ టూల్స్ వచ్చినాయి. ఎన్నో వెబ్‌సైట్ వచ్చేసినాయి కాబట్టి,
మొబైల్‌లో నేను రికమెండ్ చేసేది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కోసం ఇక్కడ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫోటో రూమ్ అని ఉన్నది. నేను ఆల్రెడీ చెప్పాను కదా! స్కెచ్ బుక్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకుంటే క్వాలిటీ వస్తది. ఇది మాన్యువల్‌గా చేసుకోవాలి. అంటే మన ఫింగర్‌తో ఎరేజర్ తీసుకొని మనం ఫాస్ట్‌గా చేసుకోవాలంటే ఫోటో రూమ్ అనేది సరిపోద్ది. ఫాస్ట్ అంటే మంచిగా బ్యాక్‌గ్రౌండ్ కట్ చేసి ఇస్తది. విత్ సెకండ్స్‌లో మనం ఒక 1 మినిట్‌లో మనం ఒక 20 ఫోటోలు ఒక 10, 15 ఫోటోస్ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఫోటో ఎడిటర్ ద్వారా. క్వాలిటీ కూడా బానే ఉంటది. సరిపోద్ది మన మొబైల్ ఎడిటర్స్‌కి ఇది సరిపోద్ది. ఒకవేళ హెచ్‌డీ క్వాలిటీ నాకు సరిపోవట్లేదు బాగా రావాలంటే యూజ్ స్కెచ్ బుక్. సో, స్కెచ్ బుక్‌లో ఏమాత్రం క్వాలిటీ డ్రాప్ కాదు. ఎంత ఉంటే అంత వస్తది. ఇంకా ఎక్కువనే వస్తది కాబట్టి యూజ్ స్కెచ్ బుక్. అండ్ నెక్స్ట్ మనకు పాయింట్‌కెళ్ళే ముందు ఒక్కటే పాయింట్ ఉంది. ఇది చెప్పే ముందు ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది. ఈ అడోబ్ ఫోటోషాప్ పిక్స్ అనే ఒక అప్లికేషన్ కూడా ఉంది. సో, ఇది దేనికోసం అంటే ఇందులో ఉన్న టూల్స్ కొన్ని స్నాప్‌సీడ్‌లో కూడా ఉంటాయి. సో, చెప్తాను నేను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో నాకు తెలిసినంత వరకు సో, ఇక్కడ లిక్విఫై అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని క్లిక్ చేద్దాం ఒకసారి. సో, ఇదేంటంటే ఈ మన బాడీని మొత్తం ఆర్గనైజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ వ్రాప్ టూల్ ఉంటుంది. ఇలా కొన్ని టూల్స్ ఉపయోగించి ఈ కళ్ళు పెద్దగా చేయడం, ముక్కు పొడుగు, పొట్టిగా చేయడం, పెదవులు పెద్దగా, ఎడల్పు మనకు కావాల్సిన ఈ ఫేస్ గానీ, హైట్ గానీ, బాడీ గానీ, చేతులు, హ్యాండ్స్ సో, ఓవరాల్‌గా అన్నిటిని మనం పెద్దగా, చిన్నగా చేయొచ్చు. లెంత్ గానీ, క్రాస్ గానీ ఇట్లా లైన్ సంథింగ్ నేను చేసి చూపించడం లేదు. ఎక్కువ ఈ టూల్స్ నాకు ఐడియా లేదు. మొబైల్ అయితే ఐడియా ఉంది. మొబైల్‌లో కూడా ఎక్కువ చేయను. సో, ఇవన్నీ మనము ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేయొచ్చు. మనం చేస్తే అంత గలీజ్‌గా ఉంటది కాబట్టి నేను చేయడం లేదు. ఒకసారి ట్రై చేద్దాం. ఇదేంది ఫస్టు ఇది సెలెక్ట్ లేదు ఫస్ట్. ఫేస్ ఓకే. ఇక్కడ మనం చూడండి ఫేస్ వెడల్పు అవుతుంది చూసారా? సో, ఇది ఎ ఈ పాయింట్స్‌ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇట్లా డిఫరెంట్ ఫేస్, ఐస్ ఇవన్నీ నోస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని చిన్నగా, పెద్దగా చేసుకోవచ్చనమాట ఇది ఐస్. సో, అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఐస్ చిన్నగా అయితుంది, పెద్దగా అయితుంది. సో, ఇట్లా ఈ రైట్ సైడ్ ఉన్న ఐస్ ఇది. తర్వాత ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చనమాట. సో, సేమ్ అలాంటి ఫీచర్స్ మీరు మొబైల్‌లో చూసుకున్నట్లయితే ఇందులో ఉంటాయన్నమాట. సో, మనకు కొన్ని స్టిల్స్ ఏందంటే సరిగ్గా స్ట్రెయిట్‌గా నిలబడరు. ఇట్లా క్రాస్‌గా నిల్చుంటరు. అలాంటప్పుడు ఈ వ్రాప్ అనేది మనకు ఉపయోగపడతది. ఇంతకుముందు చూపించిన దాంట్లో వ్రాప్ అనే టూల్ ఉపయోగపడతది. సేమ్ అట్లా ఈ అప్లికేషన్‌లో మొబైల్‌లో చేసుకోవాలంటే కళ్ళు, పెదవులు కొద్ది వరకు ఈ స్నాప్‌సీడ్‌లో కూడా ఉంటాయి. ఎక్కువ శాతం కావాలంటే ఈ అడోబ్ ఫోటోషాప్ పిక్స్ అనే అప్లికేషన్‌లో ఉంటాయి. సో, అదన్నమాట. అండ్ ఫోటో డైరెక్టర్ ఓన్లీ కలర్ గ్రేడింగ్ గురించి చెప్పాను కదా! యాక్చువల్‌గా ఇది యూజ్ చేయడానికి కారణం ఏందంటే చాలా రోజుల కింద నుంచి మనకు ఫోటో ఎన్హాన్స్ అనేవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఇదేంటంటే ఏఐ జనరేషన్ అనమాట. అంటే ఏఐ బేస్డ్ టూల్ అనమాట అది. అంటే క్లారిటీ లేని ఫోటోని క్లారిటీగా చేసి మనకిస్తదనమాట. నార్మల్‌గా అంతకుముందు మనకు రెనిమీ అనే ఒక అప్లికేషన్ వాడేటోళ్ళం. మనకు వెబ్‌సైట్‌లో గూడా ఉంది. ఒకసారి ట్రై చేద్దాం ఇక్కడ. సో, దీన్ని క్లిక్ చేస్తున్నా. సో, గైస్ సంథింగ్ ఏదో ప్రాబ్లమ్ అయ్యి వెబ్‌సైట్ ఓపెన్ అవ్వట్లేదు. నెట్ సిగ్నల్ లేదేమో మేబీ. ఇక్కడుంది చూడండి రెనిమీ వెబ్‌సైట్ అనమాట. యాక్చువల్‌గా ఇది ఫస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్‌లో యూజ్ చేసేవాళ్ళం చాలా మటుకు. సో, అది ఓపెన్ అవ్వట్లేదు. బ్యాక్.
అలాగే ఇంకొక విషయం ఏందంటే, ఈ అంటే మనకు పేమెంట్ చేయాలనమాట దీన్ని యూజ్ చేసుకోవాలంటే. మొబైల్‌లో అప్లికేషన్ వాడినా, వెబ్‌సైట్ వాడినా పేమెంట్ చేసుకోవాలి. లేకపోతే వాటర్ మార్క్ వస్తది. మంత్లీ ఇయర్‌లీ. అండ్ ఇంకో అద్భుతమైన విషయం ఏందంటే, ఫోటోషాప్‌కి ప్లగిన్ జేసుకోవచ్చు ఈ ఫీచరు. కాపోతే మనకు ఫోటోషాప్ 2023లో ఆల్రెడీ ఇలాంటి ఒక ఫీచర్ ఇచ్చాడనమాట. మీకు ఫోటో రీస్టోరేషన్ అని జెప్పేసి ఉంటుంది. ఇప్పుడు నా వెర్షన్‌లో అయితే లేదు. ఇది 2022. ఒకసారి నేనిక్కడ ఫిల్టర్స్ సారీ గైస్. సో, గైస్ మనకి ఓపెన్ అవ్వట్లేదు. న్యూరల్ ఫిల్టర్స్ అని జెప్పేసి ఉంటుంది. ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను చూడండి. సో, గైస్ మీకు న్యూరల్ ఫిల్టర్స్‌లో స్కిన్ స్మూతింగ్, స్మార్ట్ పోర్ట్రేట్ చాలా రకాల ఫిల్టర్స్ ఎందుకంటే మనకు వర్క్ తొందరగా ఫినిష్ అవ్వడానికి అంటే ఫోటోషాప్ వాళ్ళే ఇచ్చే ఈ ప్రీసెట్స్ అని చెప్పుకోవచ్చు సింపుల్‌గా. మనం చేసే వర్క్ మాన్యువల్‌గా చేసే వర్క్స్ ఇవి సింపుల్‌గా వన్ క్లిక్‌తో చేసేస్తాయన్నమాట. ఫేస్ స్మూత్‌గా చేసుకోవడం, పింపుల్స్ రిమూవ్ చేయడం ఇట్లాంటివి. అలాగే ఫోటో రీస్టోరేషన్ అనేది కూడా ఇచ్చాడు. ఇక్కడ చూడండి బీటా వెర్షన్‌లో ఉంది. నా వెర్షన్‌లో అయితే లేదు. సో, అదేందంటే మనకి పాత ఫోటోస్ ఉంటాయి గదా! పాత ఫోటోని మంచి హెచ్‌డీగా మంచి ఫోటోలాగా మారుస్తదనమాట. ఓన్లీ మనకు క్లారిటీ లేని ఫోటోస్ ఉంటే గనక ఈ ఫిల్టర్ ద్వారా మంచి క్లారిటీగా ఏసుకోవచ్చు. ఆల్‌మోస్ట్ మన రెనిమీ అప్లికేషన్ ఏదైతే వర్క్ చేస్తుందో సేమ్ వర్క్ మనకి ఇది న్యూరల్ ఫిల్టర్ ఫోటో రిస్టోరేషన్ అనే ఫిల్టర్ బాగా హెల్ప్‌ఫుల్ అయితది. సో, ఇవేంటంటే మనం ఫోటోషాప్‌ని జెన్యూన్‌గా యూజ్ చేస్తున్నప్పుడు మనకు చాలా బాగా అద్భుతంగా యూజ్ అయితాయి ఈ ఫిల్టర్స్. నాకు సంథింగ్ ఎందుకో నాకిది ఓపెన్ కావట్లేదు. ఇది చూపిద్దామంటే మీకు ఈ ఆప్షన్ రావట్లేదు. కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఓకే గైస్ మనకు లాస్ట్ మొమెంట్‌లో ఒక ఆప్షన్ అయితే ఉంది గదా! సేవ్ ప్రాజెక్ట్స్. సో, ఇది మస్ట్ బి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో, మనం వర్క్ చేస్తున్నప్పుడు ఎన్నో లేయర్స్ ఉంటాయి. సో, తర్వాత దీన్ని పీఎన్‌జీలో గానీ, జేపీజీలో గానీ మనం సేవ్ చేసి క్లయింట్‌కి పంపిస్తాం. తర్వాత ఏమైనా స్పెల్లింగ్ చేంజెస్ ఉన్నా, ఫోటో మార్చాలన్నా, మళ్ళీ ఈ లేయర్స్ అన్నీ మనకు గావాలి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కావాలి. సో, మనము ఓన్లీ ఫోటో మాత్రమే కాకుండా, దీన్ని ప్రాజెక్ట్ కింద సేవ్ చేస్తాం. దాన్నే ఇక్కడ ఆహ్, సేవ్ యాజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫార్మాట్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్‌గా ఎక్కువ యూజ్ చేసేది పీఎస్‌డి ఫార్మాట్. తర్వాత టిఫ్, టిఐఎఫ్ఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. పీడీఎఫ్ ఫార్మాట్ ఉంటుంది. కాకపోతే ఎడిటబుల్ ప్రాజెక్ట్స్ ఆహ్, పీఎస్‌డి అనమాట. పీఎస్‌డిలో సేవ్ చేసి మళ్ళా తర్వాత మనం కావాలంటే తర్వాత గూడా అంటే ఎన్ని సంవత్సరాలైనా సరే మళ్ళా ఓపెన్ చేసుకుంటే మళ్ళీ మనకు అన్ని లేయర్స్ వస్తాయి. సో, అట్లా ఎడిటబుల్ వేరే డివైస్‌కి అంటే వేరే ఫ్రెండ్‌కి ఇలా మనం షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఓపెన్ చేస్తే సేమ్ లేయర్స్ అన్నీ వస్తాయి. వాళ్ళు గూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో, ఇది యాక్చువల్‌గా నేను సేమ్ ఫీచర్ మనకి ఇది ఈ పిక్సెల్ ల్యాబ్‌లో ఉంటుంది. ఈ మన ఫోటోషాప్‌లో పీఎస్‌డి ఉన్నట్లే పిక్సెల్ ల్యాబ్‌లో పీఎల్‌పీ ఫైల్ అనేది ఉంటుంది. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. హ్మ్. మీరు పిక్సెల్ ల్యాబ్ కంప్లీట్ వీడియోస్ చూస్తే నేను చేసిన వీడియోస్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది. పీఎల్‌పీ ప్రాజెక్ట్స్ ఒకసారి మొబైల్ డివైస్‌కైతే ఒకసారి ఎళ్ళిపోయి చూద్దాం. సో, గైస్ పిక్సెల్ ల్యాబ్‌లో డిఫాల్ట్‌గా ఉన్న ప్రాజెక్ట్స్ ఇవి. అంటే మనకు కనిపిస్తున్నాయి విజిబుల్. వీటిని కావాలంటే మన గ్యాలరీలో గూడా చేసుకోవచ్చు. అదేంటంటే ఎక్స్‌పోర్ట్ కాదు ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవచ్చు. మళ్ళీ దీన్ని లోడ్ జేసుకొని మనకు కావాల్సిన అడ్జస్ట్‌మెంట్ చేంజెస్, స్పెల్లింగ్ చేంజెస్, ఫోటో చేంజెస్ చేసుకోవచ్చనమాట. ప్రతి లేయర్ ఎడిటబుల్ ఉంటుంది. సో, మెయిన్‌గా నేను ఎడిటింగ్ ఇష్టపడేది ఈ ప్రాజెక్ట్స్ ఉన్నందువల్లనే. పిక్సెల్ హబ్‌లో ఈ ఫెసిలిటీ ఉంది కాబట్టి సో, దీన్ని సేవ్ చేసుకొని ఫ్రెండ్‌కి గూడా షేర్ చేసుకోవచ్చు.
అదేవిధంగా మీకు ఫోటోషాప్‌లో లేయర్ స్టైల్ అని చెప్పాను కదా! లేయర్ స్టైల్ అంటే ప్రతి లేయర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఆల్సో టెక్స్ట్‌కి కూడా. సో, ఇందులో లేయర్ స్టైల్ లేదు గానీ, టెక్స్ట్ స్టైల్ అనేది ఉంది. సో, మనం ఏదైనా టెక్స్ట్‌కి కలరు, ఫాంట్ ఇచ్చినప్పుడు, మళ్ళీ ఇంకో టెక్స్ట్‌కి గూడా సేమ్ కలరు, సేమ్ ఫాంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు, మనం తిప్పలు పడకుండా ఈ టెక్స్ట్ స్టైల్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి సేవ్ చేసి పెట్టుకుంటే ఇక్కడుంటాయి. దాన్ని అప్లై చేస్తే సింపుల్‌గా మనం ఇచ్చిన ఫాంట్, కలరు, టెక్స్ట్, స్ట్రోక్ అన్నీ దీనికి అప్లై అయిపోతాయి. సో, అట్లా కంఫర్ట్ ఉంటుంది. ఫోటోషాప్ లాగా దీనికి సిమిలర్ అనమాట. అండ్ ఇంకోటేందంటే ఇంకా ఇందులో బీజర్ టూల్ అనే ఒకటుంది. సో, అదేంటంటే మీరు ఫోటోషాప్‌లో పెన్ టూల్ ఉంటుంది గదా! లైక్ దానిలాగా ఉంటుందనమాట. సో, ఈ టూల్ గూడా సిమిలర్. ఫోటోషాప్‌లో పెన్ టూల్ లాగా మనకి పిక్సెల్ ల్యాబ్‌లో ఈ టూల్ అనేది ఉపయోగపడుతుంది. ఈ టూల్ గురించి గూడా మీరు పిక్సెల్ ల్యాబ్ ఫుల్ ట్యూటోరియల్ చూస్తే మీకు అర్థమైపోతది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫోటో ఎడిటర్ ఉంది గదా! సో, ఫోటో ఎడిటర్‌లో సేవ్ ప్రాజెక్ట్ ఆప్షన్ లేదు. కాకపోతే సేవ్ ఆల్ లేయర్స్ అనేదుంది. సో, మనకి చాలా వరకు సేమ్ అంటే మనకు యూసేజ్ మాత్రం సేమే. కాకపోతే అది ప్రాజెక్ట్ కింద సేవ్ అయితది. ఇదేమో మనం అన్ని లేయర్స్ సేవ్ చేసుకోవాలి. మనకిక్కడ ఎడిటింగ్ చేసిన తర్వాత సేవ్ ఆల్ లేయర్స్ అని క్లిక్ చేసి దీనికొక నేమ్ అనేది ఇచ్చుకోవాలి. దీని ఫార్మాట్ వచ్చేసి పీపీఎల్ అని ఉంటుంది. సో, మనకు కావాలన్నప్పుడు మళ్ళీ సేమ్ సైజ్ ఇచ్చేసి మళ్ళీ లోడ్ జేసుకోవాలి అన్ని లేయర్స్. మళ్ళీ టెక్స్ట్ స్పెల్లింగ్ చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. ఫోటోస్ ఉంటే చేంజెస్ చేసుకోవచ్చు. సో, ఇది కొద్దిగా క్రిటికల్ ఉంటుంది. ఎందుకంటే మనం సేవ్ చేసుకున్న దాన్ని ప్రివ్యూ మనకు కనిపించదు. ఈ ఫోటోషాప్ పీఎస్‌డీ ఫైల్ ప్రివ్యూ గూడా కనిపించదు. కాకపోతే మనం కొన్ని ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి. అవి యూజ్ చేయడం వల్ల పీఎస్‌డీ యొక్క ప్రివ్యూ మనకు కనిపిస్తది. పిక్సెల్ ల్యాబ్‌లో పీఎల్‌పీ ఫైల్ ప్రివ్యూ గూడా మనకు కనిపించదు. కాపోతే అది ఒకసారి లోడ్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తాయన్నమాట. మనం లోడ్ చేసుకునేయన్నీ సారీ గైస్. సో, ఇక్కడ చూడండి మనం లోడ్ చేసుకున్న వాటి యొక్క ప్రివ్యూస్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. మనం జస్ట్ వన్ క్లిక్‌తో ఓపెన్ చేసుకోవచ్చు. సో, ఇలా ఓపెన్ అయిపోయింది. కానీ ఫోటో ఎడిటర్‌లో అదొక డిసడ్వాంటేజ్. మనం సైజు గూడా గుర్తుండదు. సైజు అనేది గుర్తుంచుకొని లోడ్ లేయర్స్ అనేది అంతకుముందు సేవ్ లేయర్స్ క్లిక్ చేస్తాం. మళ్ళా తర్వాత ఇంపోర్ట్ చేసుకోవడానికి లోడ్ లేయర్స్ అనేది క్లిక్ చేసి ఆ ఫైల్ పీపీఎల్ ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని లేయర్స్ లోడ్ అయిపోతాయి. సో, ఆల్మోస్ట్ సేవ్ ప్రాజెక్ట్ గూడా ఉంది అని జెప్పేసి చెప్పుకోవాలి. ఈ స్కెచ్ బుక్‌లో గూడా ఏందంటే ఆల్సో ఈ స్కెచ్ బుక్‌లో గూడా ప్రాజెక్ట్ సేవ్ జేయొచ్చు. ఫార్మాట్ వచ్చేసి పీఎస్‌డీ అనమాట. అంటే మీకు అర్థమవుతుందా? ఫోటోషాప్‌లో గూడా పీఎస్‌డీగానే సేవ్ అయితది. స్కెచ్ బుక్‌లో గూడా సేమ్ పీఎస్‌డీగానే సేవ్ అయితది. సో, పీఎస్‌డీ ఫైల్స్ గూడా మనం స్కెచ్ బుక్‌లో ఓపెన్ జేసుకోవచ్చు. అన్నీ ఓపెన్ గావు. కొన్ని ఓపెన్ అయితాయి. అండ్ ఇంకోటేంటంటే ఫోటోషాప్‌లో ఇచ్చిన ఎఫెక్ట్స్ అనేవి ఇందులో రావు. అదొకటి గుర్తుపెట్టుకోండి మీకు. అంటే టెక్స్టైల్స్ అప్లై చేసినప్పుడు ఇందులో టెక్స్టైల్స్ రావు. సో, టెక్స్ట్ ఎడిటబుల్ గూడా చేసుకోనికి రాదు స్కెచ్ బుక్‌లో. ఓకే. స్పెల్లింగ్ చేంజెస్ చేసుకోనికి రాదు. అండ్ ఆల్సో ఈ ఇన్ఫినిట్ పెయింటర్‌లో గూడా పీఎస్‌డీ ఇంపోర్ట్ ఉంది గానీ అది సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. ఇగ్నోర్ చేసేయండి. ఓకే గైస్. టోటల్లీ 12 పాయింట్స్‌తో మీకు ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసిన ఆల్రెడీ ఈ 12 పాయింట్స్ మీకు చెప్పాను. బట్ మీరు చూసి అర్థం చేసుకుంటే కదా మీకిప్పుడు ఫోటోషాప్‌ని యూజ్ చేసి మొబైల్ యాప్స్‌ని కంపేర్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్ ఇక మీరు వర్క్ ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం. ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి మనము ఈ ఫోటోషాప్ యొక్క ఇంటర్ఫేస్ అంటే ఈ ప్యానెల్స్ అన్నీ ఏంది? ఇవన్నీ ఎందుకు అవసరమా? ఇవన్నీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి? ఏమేం వాడాలి? అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ బై బై. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకైతే సెలవు.